వెల్కమ్ టు ఐ డ్రీమ్ ప్రేక్షకులకు. దిస్ ఏ స్పెషల్ ఈవెంట్ ఫర్ ఐ డ్రీమ్ ఇన్ ఫ్యాక్ట్ బికాస్ ఇప్పుడు ఇంటర్వ్యూ చేయబోతున్న ఈ ఐకన్ ఆఫ్ ఇండియన్ సినిమా 50 ఏళ్ల నట జీవితం, అందులో ఎన్నో మైలురాళ్ళు, జైత్రయాత్రలు, కొన్ని వైఫల్యాలు, జీవితం అంతా కూడా సినిమా పండగలా నడిచిన ది గ్రేటెస్ట్ యాక్ట్రెస్ మన సహజ నటి, బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ జయసుధ గారు ఇప్పుడు మనతో పాటు ఇంటర్వ్యూలో పాల్గొనబోతున్నారు. మోస్ట్ వెల్కమ్. నమస్తే మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. చాలా అసలు ఎంత బాగుందంటే ఇవాళ మీ డ్రెస్ నీట్గా, అంటే మీ మైండ్ సెట్ ఎంత కూల్ మైండ్ సెట్, దానికి తగ్గట్టుగా ఆ కలర్ కూడా కూల్ కలర్. యూ కేమ్ ఇన్ ఏ డిఫరెంట్ అటైర్ ఆల్ టుగెదర్. థ్యాంక్ యూ. నా సోఫాతో మ్యాచ్ అవ్వాలని వాళ్ళ డ్రెస్సెస్. కానీ అసలు చూడగానే అనిపించే ప్రశ్న, సరే ఇంటర్వ్యూలో బోల్డ్ క్వశ్చన్స్ అడుగుతాను, అది వేరే విషయం. మీరు ఈ ఇన్నాళ్ళ తర్వాత కూడా ఈ గ్లామర్ని, ఈ బ్యూటీని, న్యాచురల్ బ్యూటీ, అది కూడా అదేదో మేకప్లు చేసుకుని అలా కాకుండా, బట్ యూ లుక్ వెరీ న్యాచురల్లీ బ్యూటిఫుల్ అండి. హౌ కమ్ అసలు ఇది మెయింటైన్ చేయడానికి? అంటే మన వాళ్ళు జనరల్ రొటీన్ క్వశ్చన్ ఉంటుంది కదా, మీ గ్లామర్ రహస్యం ఏంటండి అని. అలా అని కాదు కానీ, బట్ ఇన్ జనరల్గా అడుగుతున్నాను, వాట్ ఈజ్ యువర్ ప్రాక్టీస్ ఇన్ లైఫ్, నార్మల్ లైఫ్లో? నేను సాధనలు చేస్తాను అవన్నీ చెప్పను, కానీ బేసిక్లీ ఇట్స్ జీన్స్. కొంతమందికి అలా ఉంటారు, బాగా కనిపిస్తారు. మా ఫ్యామిలీలో మా మదరు, మా నాన్నగారు పోయాక సడన్గా ఆఫ్టర్ సమ్ టైమ్ సడన్గా ఆమె ఎందుకు పెద్దగా పట్టించుకోలేదేమో, బట్ షీఈ్ అ బ్యూటిఫుల్ ఉమెన్ ఆ మామ్. ఓ కానీ ఆమె అలా, కానీ అందరూ చాలా వరకు మొన్న దాకా కూడా బార్ సరస్వతి గారు తెలుసు కదా, సింగర్. అవును. ఆమె షీఈ్ ఆల్మోస్ట్ 92-93 years. అవును. మొన్న ఎప్పుడో కలవడానికి వెళ్ళాను. షీఈ్ ఆల్సో రిలేటెడ్ టు అస్. ఓకే. ఆమెకి ఆంటీకి ఇప్పుడు అందరినీ ఆంటీ అంటాం మేము, అమ్మమ్మ 90. సో ఐ థింక్ 92 or 93, 94 తెలియదు నాకు. మోర్ దెన్ 90. 90+. అయినా ఫేస్ ఇప్పుడు అంత బాగుంది, ప్లెజెంట్గా ఉంటారు, ప్లెజెంట్గా. ఆమెకి ఏదో ఏజ్ పరంగా ఏదో 1-2 హెల్త్ ఇష్యూస్ ఏదో వచ్చింది కదా, పెద్ద మేజర్ కూడా కాదు అది, మర్చిపోతూ ఉంటారు అలాంటి తప్ప. షీ లుక్స్ సో బ్యూటిఫుల్. సో కొంతమందికి అలా అది కలిసి వస్తుంది, అట్లా జీన్స్ అది ఉండేదే అంతే తప్ప కొత్తగా దీనికోసం చేసేదేం లేదు. నార్మల్గా మీరు ఫుడ్ హ్యాబిట్స్ కూడా పెద్ద, అంటే స్ట్రిక్ట్గా అదే మన స్ట్రిక్ట్ హ్యాబిట్స్ అన్నవి మీకు ఉన్నట్టుగా నాకు తెలిసినంత వరకు. అంటే నేను యూ ఎంటర్టైన్ ఎనీ కైండ్ ఆఫ్ ఫుడ్? యాజ్ యూ నో, మై మామ్ సైడ్ ఐ బిలాంగ్ టు వన్ కమ్యూనిటీ, మై డాడ్ ఇస్ అ డిఫరెంట్ కమ్యూనిటీ. సో మా నాన్నగారు అన్నప్పుడు పక్కా నాన్ వెజిటేరియన్. అసలు మా ఇంట్లో నాన్ వెజిటేరియన్ ఉండాలి, అది మస్ట్, అది కంపల్సరీ. బట్ ఆ వెజిటేరియన్ వచ్చినప్పుడు అంత ప్యూర్గా, అంత పక్కాగా మా మదర్ సైడ్లో ఉన్నట్టే ఉంటుంది వెజిటేరియన్ ఫుడ్. ఓకే. సో అందుకని రెండు బ్యాలెన్స్గా ఉంటుంది కాబట్టి నేను వచ్చి బేసిక్లీ, మాకు ఆ రోజుల్లో పెద్ద ఎక్సర్సైజ్ ఇవంతా ఉండేది కాదు కదా, మా చాలా తక్కువ మంది మెయింటైన్. అంటే మేము సావ్ అయిపోతే కష్టం. చాలా సినిమాల్లో నా బేసిక్లీ నేను అంత సన్నగా నేను కొంచెం బొద్దుగా అంటారు కదా, అలా ఉంటాను, నేను హెల్దీగా కనిపిస్తాను. అయితే బట్ ఆ రోజుల్లో మేము డైట్ తప్ప ఇంకేమీ పెద్దగా, సో ఆ డైట్ రిస్ట్రిక్షన్ బాగా ఉండేది. అందువల్ల దాన్ని అలా అలవాటు అయిపోయి ఇప్పుడు సడన్గా తినాలంటే కూడా కుదరదు. బట్ నేను చాలా జాగ్రత్తగా ఉంటాను. ఎక్కడన్నా కొంచెం లిమిట్స్ దాటుతున్నది అనగానే వెంటనే నేను దాన్ని డిసిప్లైన్గా ఉంటాను కొంతవరకు. బట్ ఇన్ జనరల్గా మీరు యూ లవ్ అన్ని రకాల ఫుడ్స్ మీరు తినడం అన్నదాన్ని ఎక్కువ, అంటే బయట తినడం కొంచెం తక్కువ, బట్ ఐ లవ్ అంత జంక్ ఫుడ్ అంతా కూడా తింటాను. నాకేంటంటే ఎక్కడ పిజ్జా అంటే అఫ్ కోర్స్ నాకు కొన్ని అలర్జీస్ ఉన్నాయి కాబట్టి, ఫుడ్ అలర్జీస్ ఉన్నాయి కాబట్టి ఐఎమ్ కేర్ఫుల్. బట్ యూ మోస్ట్ ఆఫ్ ది టైమ్ హోమ్ ఫుడ్, ఎందుకంటే మీరు షూటింగ్లో ఉన్నప్పుడు కూడా మీకు బిగినింగ్లో అంత హోమ్ ఫుడ్, డైట్ ఫుడ్ అనేసరికి హోమ్ ఫుడ్డే రావాలి. ఎగ్జాక్ట్లీ. బయట మనం ఆర్డర్ చేయలేము డైట్ ఫుడ్, అది ఆ రోజుల్లో అసలుగా. ఇప్పుడంటే సాలడ్స్ అన్నీ ఉన్నాయి కానీ ఆ రోజుల్లో అవన్నీ లేవు. సో అందుకని, లేకపోతే కంపెనీ ఫుడ్ అంతే. ఒక రోజు ఎక్కువ తింటే 2 రోజులు తినము, అలా ఉంటుంది. అంటే మామూలుగా మీరు మీ రన్ ఆఫ్ ది కెరీర్లో కూడా
మీరు అదే బాగా బల్జ్ అయిపోయినట్టు కానీ లేకపోతే ఓవర్ వెయిట్ అయిపోయిన సందర్భాలు ఎప్పుడు ఉంది అంటే ఇంకా స్క్రీన్ మన బయట కనిపించే దానికంటే స్క్రీన్ మీద ఇంకా ఎక్కువ కనిపిస్తారు? సో మనం లావుగా ఉంటే స్క్రీన్ మీద చాలా లావుగా ఉన్నట్టు కనిపిస్తాం. ఉండింది ఒక 2-3 పిక్చర్లు ఉన్నాయి. ఒక సినిమా నాగేశ్వరరావుతో చేసింది, నాగేశ్వరరావు గారు పిల్ల జమీందార్, రేపుల రాముడిని అని ఒక పాట ఉంది. పిల్ల జమీందార్ ఆ పాటలో మాత్రం మీరు చాలా హెవీగా కనిపిస్తారు సాంగ్ లో. పిల్ల జమీందార్ ఒకటి, తర్వాత ఇంకొకటి ఏంటంటే నేను సుమన్ గారును కృష్ణరాజు గారు చేసాం. ఓకే. బావమరిది దాంట్లో కూడా చాలా లావుగా ఉంటాను. అవును. బట్ ఈ జర్నీలో మీరు కనుక ఈ 50 ఏళ్ళు 12 కాపురం నుంచి ఇప్పుడు లేటెస్ట్గా చేస్తున్న సినిమా వరకు ఈ కెరీర్ని మీరు చూసుకున్నప్పుడు అండి, మీకు ఎక్కువ లక్ ఫేవర్ చేసిందా లేకపోతే మిమ్మల్ని మీ మెరిటే మిమ్మల్ని నడిపించింది అనుకుంటున్నారా మీరు? ఐ థింక్ డెఫినెట్గా దాన్ని లక్ అనొచ్చు, డెస్టినీ అనొచ్చు. అది మెరిట్ అన్నది ఇది 2 కలిసి వస్తేనే జరుగుతుంది. ఎందుకంటే మనకంటే గొప్పగా నటించే నటులు ఎంతోమంది ఉన్నారు కదా. అవును. ఈవెన్ వెదర్ ఇట్స్ హీరో ఆర్ హీరోయిన్, క్రికెటర్, చాలామంది. సచిన్ టెండూల్కర్ కంటే బాగా యాక్ట్ చేసే బాగా ఆడేవాళ్ళు చాలామంది ఉండి ఉంటారు. వాళ్ళకి అవకాశం రాలేదు, షైన్ అవ్వలేదు, కరెక్ట్ టైంలో రైట్ టైంలో రైట్, సో జరగలేదు. సో అలాంటివి కొన్ని ఉండొచ్చు అంతే తప్ప సినిమా వరకు అయితే 100% అదృష్టం లేకపోతే మనం సక్సీడ్ అవ్వలేం. ఎగ్జాక్ట్లీ. అంటే మీరు ఈ కొన్ని ఆపర్చునిటీస్ రావడం ద్వారా మీకు లక్ ఫేవర్ చేసి మీ మెరిట్ కూడా పండి అందులో మీ కెరీర్ అలాగ బిల్డ్ అవుతూ వచ్చిందండి. బట్ మీరు సీరియస్ ల్యాప్సెస్ నా కెరీర్లో ఇనీషియల్ డేస్లో స్ట్రగుల్ అలాంటివి ఏమైనా ఉన్నాయండి మీకు నార్మల్గా? స్ట్రగుల్ అంటే నేను చెప్పే మా ఆంటీ తెలిసిందే కదా, ఆల్ ఇంటర్వ్యూస్లో నేను చెప్పింది. మా ఆంటీ ఇంట్రొడ్యూస్ చేశారు, అది నేను అంటే ఇంట్రొడ్యూస్ చేశారు. తర్వాత నేను 10 మందిని వెళ్ళి కలిసి నాకు అవకాశం ఇవ్వండి అనేది లేదు, అంత వెళ్ళే. ఎందుకంటే పెద్ద ఇండస్ట్రీకి పెద్దవాళ్ళు ఆ రోజుల్లో 2 కలవాలి, వెళ్ళి మాట్లాడాలి, వాళ్ళకి చెప్పాలి. అది ఒకటి రామనాయుడు గారు, అండ్ దెన్ డివిఎస్ రాజు గారు. అప్పుడు ఆయన సినిమాలు ఎక్కువ ఉండేది. నాకు గుర్తుండి వాళ్ళిద్దరే. అఫ్కోర్స్ కే బాలచంద్ర గారు అందరు కొత్త వాళ్ళతో సినిమా తీస్తున్నారు కాబట్టి ఆయన వెళ్ళి కలవడం జరిగింది, అంతే. దాని తర్వాత ఒక్కసారి ఎంజి రామచంద్రన్ గారు, ఎంజిఆర్ గారు, అవర్ ఆనరబుల్ గ్రేట్ యాక్టర్, మక్కల్ తిలకం అండ్ భారతరత్న శ్రీ, ఆయన కూడా పిలిపించారు. బట్ అది మా నాన్నగారు వద్దనుకున్నారు అప్పుడు. అంటే జనరల్గా ఏమవుతుందంటే అవకాశం రావడమే గ్రేట్ గా అనుకున్న రోజులు కదా అవి. అంటే అప్పటికే ఆయన మానేసి చీఫ్ మినిస్టర్గా అయిపోదాం ఇంకొక లాస్ట్ ఫేజ్ ఇండస్ట్రీలో, సినిమా ఇండస్ట్రీలో. అయితే ఏమైందంటే నేను అప్పుడే బాలచంద్ర గారి సినిమాలు ఎక్కువ చేస్తున్నాను, వరుసగా 3-4 పిక్చర్లు చేస్తున్నాను. అండ్ ఆల్సో ఇంకొకటి ఏంటంటే జనరల్గా ఏంటంటే మన అగ్రిమెంట్స్ సంతకం పెట్టడం మా నాన్నగారికి ఇష్టం లేదు. ఒక 3 సంవత్సరాలు బయట ఎక్కడ చేయకూడదు ఉంటుంది కదా, అగ్రిమెంట్ ఉంటుంది. అలాంటివి అన్నీ మేము అందుకని జరగలేదు అది. సో వీళ్ళు తప్ప ఇంకా పర్సనల్గా వెళ్ళి ఎవరిని మేము అంటే ఆ స్ట్రగుల్ లేదు, ఆపర్చునిటీస్ కోసం లేదు. ఓకే. మీకు ఇనిషియల్ డేస్లో బాగా మంచి బ్రేక్ ఇచ్చి జయసుధ అనే ఒక ఆర్టిస్ట్ ఇండస్ట్రీలో ఉంది, ఎవరి ఆఫీస్కి వెళ్లకుండా అవకాశాలు వచ్చే ఒక ప్లాట్ఫామ్ని క్రియేట్ చేసింది అంటే ఏ సినిమా చెప్తారండి మీరు? అంటే ఒకటి బాలచంద్ర గారి స్కూల్ అయితే ఒకటి ఉంది, దాంట్లో మేము అందరం ఉన్నాం. ఈ సినిమా నుంచి ఆ సినిమాలో ఆర్టిస్ట్ నేను, కంపెనీ ఆర్టిస్ట్ అంటారు కదా, కంపెనీ ఆర్టిస్ట్ నేను, కమల్ హాసన్ గారు, మేమంతా కంపెనీ ఆర్టిస్ట్ లాగా ఆల్మోస్ట్ అన్ని నానమల్ని సొల్లత్తానే నిక్రేన్, అరంగేట్రం, అవర్గల్ తమిళ్, తెలుగు నేను చేస్తాను. ఇది కథ కాదు ఇట్లా చాలా సినిమాల్లో మేము ఉన్నాం, మేము చేసాం. కాకపోతే ఫస్ట్ తెలుగు బ్రేక్ ఒక హీరోయిన్గా అన్నది లక్ష్మణ్ రేఖ, గోపాలకృష్ణ గారు డైరెక్షన్. ఆ సినిమా అప్పుడు అది మరాఠీ సినిమా, అది చాలా టఫ్ క్యారెక్టర్ అది. అప్పుడు నేను చిన్నపిల్ల, ఇంకా జ్యోతి కంటే ఇంకా చిన్న. ఆ క్యారెక్టర్ అది ఏంటంటే జ్యోతి బాగా పెద్ద హిట్ అవ్వడం వల్ల జ్యోతి గురించి మాట్లాడుకుంటున్నారు, కానీ యాక్చువల్గా లక్ష్మణ్ రేఖ.
సో ఆ లక్ష్మణ్ రేఖ సినిమా కూడా పర్వాలేదు, బాగా ఆడింది. ఎవరు ఈ అమ్మాయి అని మన ఇండస్ట్రీలో ఎంక్వైరీ అంటే అది ఒకటి. కే బాలచంద్ర గారిది అపూర్వ రాగంగడ్, అంటే అది తూర్పు పడమర అని తెలుగులో. శ్రీ విద్య గారును మాధవి చేసింది నా క్యారెక్టర్. నరసింహరాజు అంటే కమల్ క్యారెక్టర్ నరసింహరాజు, నా క్యారెక్టర్ మాధవి. అంటే అప్పుడు మేము చేయలేకపోయాం, బిజీగా ఉన్నాను నేను తెలుగులో, అందుకని ఆ క్యారెక్టర్ చేయలేకపోయాను తెలుగులో. యాక్చువల్గా తెలుగు అమ్మాయిగా ఆ క్యారెక్టర్ నేను చేయాల్సింది, బట్ తెలుగులో చేయలేకపోయాను నేను. సో ఆ సినిమా కూడా చూసి రాఘవేంద్రరావు గారు జ్యోతి సినిమా డిసైడ్ చేశారు. అంటే చాలామంది జ్యోతికి కూడా అరే ఈ అమ్మాయి ఏమి ఇంత చిన్న అమ్మాయి ఆ క్యారెక్టర్ హ్యాండిల్ చేయగలదా అని, బట్ జరిగింది. అది దేవదాస్లో సావిత్రి గారి క్యారెక్టర్ లాంటిది అది, జ్యోతి ఓల్డ్ మ్యాన్ చేసుకోవడం. బట్ నా ఏజ్కి నేను ఐ వాజ్ హార్డ్లీ 16 years. చాలా హెవీ క్యారెక్టర్ అది. అది హెవీ క్యారెక్టర్, అది ఏదో అలా జరిగిపోయింది. అది రాఘవేంద్రరావు గారు ద వే హీ హ్యాండిల్డ్ మీ యాజ్ అ డైరెక్టర్. ఒక చిన్న పిల్లని ఎలా, పాపని ఎలా హ్యాండిల్ చేస్తారో అలా, అవేంటి దాన్ని ఏమంటారు, మోల్డ్ చేసి నన్ను. అంటే హీజ్ ఎ స్పెషలిస్ట్ ఆ విషయంలో. హీరోయిన్ ఎలా మోల్డ్ చేయాలి, ఏదో గ్లామర్ చేయించాలన్నా డిగ్లామర్ చేయించాలన్నా యాక్ట్ చేయించాలన్నా ఈ హ్యాడ్ హిస్ ఓన్ స్టైల్. కెమెరాలు రన్నింగ్లు అవన్నీ. అందుకే ఆయన దట్ లాంగ్ కెరీర్ హీ హ్యాడ్ ఇన్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ. పైగా నా రాఘవేంద్ర గారికి ఆల్వేస్ వాంటెడ్ ఆయన హీరోయిన్స్ అంతా అందంగా కనిపించాలని. అందుకని పొద్దున రాగానే క్లోజప్లు తీసేస్తాడు, ఎందుకంటే సాయంత్రం పోను టైర్డ్ అయిపోతాం కదా, ఫేస్ ఒకలా అయిపోతుంది. అందుకని మార్నింగ్ రాగానే క్లోజప్స్ అన్నీ తీసేయడం. అలాగే మధ్యాహ్నం కొంచెం రెస్ట్ తీసుకుని బ్రేక్ ఉంటుంది కదా, 1 and 2 బ్రేక్, ఆ బ్రేక్ అవ్వగానే మళ్ళీ క్లోజప్స్ తీసేయడం. సాయంత్రం 6 తర్వాత షూటింగ్ చేయకుండా మాకు అవన్నీ చాలా హ్యాపీ. రాఘవేంద్ర షూటింగ్ అంటే హ్యాపీగా ఉండేది. నార్మల్గా ఇప్పుడు మీరు చూడండి, మీరు ఒక లక్ష్మణ్ రేఖ, ఒక జ్యోతి, అక్కడ తమిళ్లో అపూర్వ రాగంగళ్ళు, అంటే ఇలాంటి క్యారెక్టర్లతో మీరు ఇంట్రడ్యూస్ అయినప్పుడు ఆ ఏజ్లో జనరల్గా గ్లామర్గా చెయ్యాలి, గ్లామర్గా కనిపించాలి అనిపించడం అనేది చాలా న్యాచురల్ ఫినామినా, న్యాచురల్ ఫీచర్ అది. బట్ మీకు ఎప్పుడు అలా అనిపించలేదండి? మీకు అన్నీ మీరు ఎప్పుడు చాలా యంగర్ డేస్లోనే మీరు అన్ని హెవీ క్యారెక్టర్స్ చేసేసి ఎందుకు నోములో డాన్స్ చేయాలి? అది అదేంటి లేడీ నెగటివ్ హీరోయిన్ అంటే పాటలు అన్నీ ఇప్పుడు వ్యాంపే అనుకోండి, ఆ రోజులు అది కరెక్ట్ లాంగ్వేజ్ ఈజ్ కన్సర్న్డ్ వ్యాంప్ ఇస్ ద రైట్ వర్డ్. సో అయితే అప్పుడు నాకు ఏజ్ తెలీదు, అది కూడా నేను డాన్స్ చేస్తే కూడా నాకు అది చాలా ఒక టిపికల్ ఏజ్ అది. యూ డోంట్ నో వాట్ ఈస్ రైట్, వాట్ ఈస్ రాంగ్. సో అందుకని ఏంటంటే అలాంటి టైంలో ఒక సెన్షియస్గా ఒక సాంగ్ చేసినా, ఒక ఇది చేసినా దాంట్లో మనకి తెలిసేది కాదు. ఎగ్జాక్ట్లీ. అండ్ వాళ్ళు కూడా అంత ఎక్స్ట్రీమ్స్కి వెళ్ళిపోయి చేసేవాళ్ళు కాదు. కెమెరా పెట్టి దేనో ఆ రోజుల్లో ఈ డాన్సులు ఇలా ఐటమ్ సాంగ్ చేయాలంటే దానికి ఐటమ్ సాంగ్ చేసే ఆర్టిస్టులు వేరే ఉంటారు, వాళ్ళతోనే కాబట్టి మనం అలా తీయాలి. వాళ్ళకి వేరే పాపులారిటీ ఉండేది. జ్యోతి లక్ష్మి గారు వాళ్ళందరూ, అవును, వాళ్ళందరూ మాస్ మెటీరియల్. అవునవును. సో వాళ్ళ కోసం సినిమా వెళ్ళి చూసేవాళ్ళు. సో మేమంతా చేసినప్పుడు ఏదో చిన్నపిల్ల ఏదో నెగటివ్ రోల్ అది ఇది అట్లా అని అనుకున్నాను. సో నేను అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ బేసిక్లీ నేను మామూలుగా శారీస్ నేను చాలా సింపుల్ క్యాజువల్గా ఉంటాను అలా అంతే. కాబట్టి నాకు చీరలు కట్టుకోవడం నాకు ఎక్కువ ఇష్టం. అంటే నాకు ఐ వాజ్ అ హ్యూజ్ ఫ్యాన్, ఇంతకుముందు కూడా చాలా ఇంటర్వ్యూస్లో చెప్పా, హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ జయా బచ్చన్. ఎగ్జాక్ట్లీ. అండ్ దెన్ స్మితా పటేల్ అండ్ వీళ్ళు చాలా ఆ టైంలో. సో నాకు ఎక్కువ అంటే ఆ కాటన్ శారీ, ఆ పొడుగు జడ అలా ఉండాలి, అలా ఎక్కువ ఇష్టం. బట్ పర్సనల్గా బయట అది ఇష్టం, ఓపిక లేదు. మిగతా వాళ్ళు హెల్ప్ చేస్తారు కాబట్టి ఆ చీర కట్టుకోవడాలు, ఆ జడలు వేసుకోవడం. ఇంట్లో మనకెక్కడ ఓపిక ఉంటుంది? ఏదో ఒక జీన్సో లేకపోతే ఒక షర్టో ఏదో ఒకటి తగిలించుకుని టీ షర్ట్ వేసుకుని తిరిగే వ్యక్తిని నేను. అవునండి. సింపుల్గా ఉండాలని నాకు పెద్దగా డ్రెస్ చేసుకోవడం అంటే బయట ఇంకా తప్పక చేసుకోవడమే తప్ప, లేకపోతే నాకు చాలా క్యాజువల్గా హ్యాంగర్లో ఏదైనా డ్రెస్ పెడితే తగిలించుకుని వెళ్ళే. అదే అన్నాను, ఏదో నేను జయసుధా బయటకు వెళ్తున్నాను కాబట్టి ఇలా ఉండాలి అంటే నాకు బాగా డ్రెస్ చూసుకోవాలంటే నేను బయటికి వెళ్ళేటప్పుడు పెళ్ళిళ్ళకి వెళ్ళినా తర్వాత ఎక్కడన్నా వెళ్ళినా నా చీరలు అందరూ చూస్తారు, చీరలు చూస్తారు. సో అందువల్ల కానీ ఒకప్పుడు ఈవెన్ జ్యువెలరీ కూడా బాగా డిజైన్ చేసి వేసుకునేవాళ్ళం, అది కూడా చూసేవాళ్ళు. బట్ ఆ ఏజ్ అది వేరే.
మన బాగా కనిపించాలని ఇప్పుడు ఉంటుంది, ఏజ్ పెద్ద అయినా చిన్న. బట్ ఇప్పుడు ఏంటంటే అదొక రెస్పాన్సిబిలిటీ అయిపోతుంది కదండి. జయసుధ గారు వస్తున్నారంటే ఆ ఇమేజ్, ఆవిడ ఎలా ఉంటారు అనే ఆ అబ్జర్వేషన్ ఎక్కువ ఉంటుంది మీ మీద. ఉంటుంది, బట్ ఏంటంటే నేను ఇప్పుడు కూడా ఓపిక ఉంటే చీర కట్టుకుని వెళ్తాను. నేను వేరే డ్రెస్ వేసుకుని వెళ్ళానంటే ఆ రోజు నాకు ఓపిక లేదని అర్థం అనమాట. బట్ ఎప్పుడు నేను నాలాగా ఉంటాను. సో ఎవ్రీబడి నోస్ నేను అవుట్ ఆఫ్ ది వేరేలా కనిపించాను. నేను అవును, ఎప్పుడు ఒకేలా కనిపిస్తాను. ఏదో వేరే సిల్వా కమీజ్ ఆర్ యూనో సారీ ఏది కట్టుకున్నా. సో నేనుగానే ఉంటాను. నేను ఇంకోళ్ళ కనిపించాలని ప్రయత్నం చేయను కాబట్టి. ప్రయత్నించలేదు ఎప్పుడు కూడా. ఎగ్జాక్ట్లీ. కాబట్టి మీరు యూజువల్ లుక్లోనే ఎప్పుడు ఉన్నారు. అవును. కాకపోతే సినిమాల్లో అప్పుడప్పుడు కేడీ నెంబర్ 1 కానీ, లాయర్ విశ్వనాథ్ కానీ వాటిలో కొంచెం మీరు జీన్ ప్యాంట్లు గట్ట వేసుకుని డాన్సులు కూడా ఏవో ఉన్నాయి చాలా బాగా. లాయర్ విశ్వనాథ్ సాంగ్స్ బాగున్నాయి, నా ఫేవరెట్ సాంగ్స్. ఆ పాట పిలిచే అనురాగం బైక్ లో, అదే సైకిల్ చాలా మంచి సాంగ్. అప్పట్లో పెద్ద హిట్ అది. షరాబీ అని ఒక పాట ఉంటుంది. షరాబీ అనే పాట. ఎగ్జాక్ట్. అవును, అదంతా చాలా సాంగ్ నాకు చాలా. షరాబీ సాంగ్ కొంచెం చిన్న ఒక చీటాల డ్రెస్ లాగా ఒకటి వేసుకుని, ఎగ్జాక్ట్లీ, చైన్ ఒకటి మెడలో పొడుగు చైన్లు ఇలా వేసి, అది ఆ చైన్ వేసుకుని వెయిట్ అయిపోయి బ్లడ్ క్లాట్ అయిపోయి నెక్ అంతా బ్లూ అయిపోయి అలా అంతా ఉంటుంది. ఆ రోజుల్లో టెక్నాలజీ కాదు కానీ ఆ రోజుల్లో ఏంటంటే మనకి ఇప్పుడు ఉన్నంత ఇవి ఉండేది కాదు, మెటీరియల్స్ దొరికేది కాదు. వేరే లేదు, ఈవెన్ చైన్ గోల్డ్ చైన్ లాగా మనం ఇప్పుడు జస్ట్ చాలా డిఫరెంట్ మెటీరియల్స్లో లైట్ వెయిట్తో మనం వేసుకోగలం. ఆ రోజు నిజంగా చైన్స్, హెవీ చైన్స్ వేస్తారు మెడలో. వేసరికి అలా చాలా ఉంటుంది ఆ రోజుల్లో. కిరీటాలు కానీ లైట్ వెయిట్ కిరీటాలు ఇప్పుడు ఈ రోజుల్లో వేరే. అందుకనే నేను పౌరాణిక సినిమాలు చేసేదాన్ని కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లాంగ్వేజ్ ప్రాబ్లం, పౌరాణిక లాంగ్వేజ్. మీకు మామూలుగానే తెలుగు రాదు, దాని మీద గ్రాంధికం, బుక్కిష్గా ఉంటాయి, సాంస్క్రిటైజ్డ్ డైలాగ్స్. అసలు ఛాన్సే లేదు, తిరగదు నోరు. కానీ రామారావుతో చేసినట్టున్నారు చేసా, అది వెంకటేశ్వర కళ్యాణం. అవును, అప్పటికే 100 సినిమాలు అయిపోయింది కానీ వాయిస్ నాది కాదు దాంట్లో. అవునా? 100 సినిమాలు అయ్యాక ఒక ఆర్టిస్ట్ వాయిస్, 100 సినిమాలకి వాయిస్ ఇచ్చిన యాక్ట్రెస్ వాయిస్ కాకపోతే ఎలా ఉంటుంది చెప్పండి. ఎందుకు అంటే మీరే వద్దనుకున్నారా లేకపోతే రామారావు గారు అన్నారు, అసలు ఏంటి ట్రై చేశారు, నాతో చెప్పించారు. చెప్పిస్తే అసలు లక్ష్మి మాట్లాడట్లేదు, మాట్లాడినట్టు. లక్ష్మి వేరేలా మాట్లాడుతుంది. అంటే సహజానికి ఒక హద్దు ఉంటుంది కదా. సహజ నటి అన్నంత మాత్రాన లక్ష్మిని కూడా సహజం చేసేస్తే మరి అది రాలే నాకు సరిగ్గా. అక్కడ ఎక్కడో అంటే ఆయన పర్ఫెక్షనిస్ట్ కదా రామారావు గారు. సో బాలా కూడా మా సినిమాలో బాలా కూడా నారదుడిగా చేశారు. సో బాలా కూడా ఇద్దరికి కొంచెం మాలా ఇదిగా ఉండేది. తను కూడా అప్పుడే చదువుకుని అది బట్ వచ్చి ఎవరు తెగ కొడుకు ఎన్టీఆర్ గారు పుత్రుడు కాబట్టి పాలిష్ చేసి రుద్ది పర్సనల్గా తనకి ఇష్టం అలా ఇప్పుడు కూడా మాట్లాడి డైలాగ్లని చెప్పేస్తుంటాను. సో తనకి అది ఒక ఛాలెంజ్గా తీసుకుని తను ఆ సినిమా బాగా చేశారు, డైలాగ్స్ అన్నీ చెప్పేశారు. ఇద్దరు క్యాండిడేట్స్లో ఒక క్యాండిడేట్ సక్సెస్ ప్రూవ్ అయిపోయి నేనే సార్ నాకు డబ్ చేశారు దాంట్లో. చెప్పేసి చేశారు. మీకు చెప్పారా రామారావు? రామారావు చెప్పారు, జయసుధ వాయిస్ డబ్ చేస్తున్నాం అని చెప్పారు. వాళ్ళు కూడా నాకు ఫోన్ చేసి చెప్పారు. అది ఆ సాంగ్ కూడా మంచి ఇటు ఇది నా హృదయం ఇది నా నిలయం అనే సాంగ్. అవును, బాలుగారు సుశీల్ గారు పాడిన సాంగ్. దాంట్లో 2 నేను లక్ష్మిగాను బీబీ నాంచారిగా, పద్మావతిగా జయప్రద గారు. అంటే ఈ పౌరాణిక మీరు జానపదం కూడా చేయలేదు ఎక్కువ? చేశారు, ఒకటే అది విట్లాచారి గారి సినిమా, అప్పుడు మరీ చిన్నపిల్ల. ఆ సాంగ్ గుర్తుందా మీకు? ఇది అదే విట్లాచారి గారి సినిమా. మొన్న ఎవరు ఎక్కడో చిన్న షార్ట్స్లో పాట వచ్చింది, గువ్వా గూడెక్కి రాజు మేడెక్కే ఓ జాంబవంత వినవోయి, జాంబవంతులంతా డాన్స్ తమాషా. అప్పుడు కూడా సేమ్ ఏజ్, అట్ మచ్ బిఫోర్ జ్యోతి అంతా ఆ టైంలో. బట్ నేనే హీరోయిన్ దాంట్లో కూడా, డ్యూయల్ రోల్ అనుకుంటా పైగా దాంట్లో. సో వెరీ యంగ్గా డ్యూయల్ రోల్ చేసిన
రికార్డ్ కూడా మీకే ఉంది. ఏం రికార్డులు ఒకరి రికార్డు తీస్తే చాలా రికార్డులు బయటకు వస్తాయి. అసలు ఆ మెయిన్ రికార్డ్గా మాట్లాడుకోవాలంటే, అంటే ఇన్ మై అబ్జర్వేషన్, టైటిల్ రోల్స్ మీరు చేసినన్ని సినిమాలు వరల్డ్ సినిమాలోనే ఎవరు చేసి ఉండరు అని నేను మొన్న విన్నాను. అది ఎవరో కూడా చెప్పారు. కొంచెం దాని మీద వర్కౌట్ చేసి మీరు రీసెర్చ్ చేయమని చెప్పారు. ఎగ్జాక్ట్లీ, రీసెర్చ్ చేయమని. రీసెర్చ్ చేయండి, మాకు తెలిసి మీరే అవుతారు అది. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్కి అది ఇది చేయమని చెప్పారు. బట్ ద ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు ఇంతవరకు తీసుకున్నారు, కానీ మనం చాలా జాగ్రత్తగా చేయాలి. మలయాళంలో ఎక్కువ సినిమాలు చేస్తారు అవును ఆర్టిస్టులు. మనలాగా మనకంటే అక్కడ 1000 సినిమాలు 100 సినిమాలు ఇలా ఉంటాయి ఒక్కొక్క హీరోయిన్. అవును. సో అక్కడ చాలా గొప్ప సినిమాలు ఉంటాయి. సో అది ఒక్కసారి చెక్ చేసి తర్వాత ఒక్కొక్క మిగతా వాళ్ళంటే గొప్ప సినిమాలు ఉండొచ్చు, కానీ హిందీలో నంబర్ ఆఫ్ పిక్చర్స్ చేయలేరు. ఈవెన్ స్మితా పాటిల్ కానీ, జయ బచ్చన్ నుంచి షబానా ఆస్మి గొప్ప గొప్ప క్యారెక్టర్స్ చేస్తుంటారు, కానీ మనలాగా 400 సినిమాలు 500 సినిమాలు ఉండదు లిస్ట్లో. అవునండి. మన సౌత్ ఇండియన్సే ఎక్కువ అలాంటి అంత సినిమాలు చేస్తాం. ఎగ్జాక్ట్లీ. సో అందువల్ల అది కొంచెం మనం రీసెర్చ్ చేసి చూస్తాం నిజమేనా అని. ఎందుకంటే నాకు ఓపిక లేదు, నేను చేయలేను, నాకు గుర్తులేదు సినిమాలు. లాస్ట్ టైం మనం ఒకసారి దీని గురించి మాట్లాడుకున్నప్పుడు ఐ వెంట్ త్రూ, అంటే మలయాళంలో మీరు అప్పుడు కూడా నాతో అన్నారు మలయాళం ఎవరైనా చేశారేమో అంటే నేను చెక్ చేశాను. ఈ రికార్డ్ నాకు తెలిసినంత వరకు మీ బ్యాగ్ లోనే ఉంటుంది. ఉంటుంది, బట్ అది మనం బాగా రీసెర్చ్ చేస్తే అప్పుడు మనం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ మన అప్లై ఫర్ ఇట్. అంటే ఇప్పుడు అమ్మాయి అని తీసుకుంటే ఆ ఏలో తీసుకుంటే నేను చేసిన నేను అనుకున్నా ఏ నుంచి స్టార్ట్ చేసి ఏదైనా గుర్తొస్తుందేమో నాకంటే రాలే. నాది వచ్చి ఏంటి అమ్మాయి మనసు, నేను యాక్ట్ చేశాను. అమ్మాయి మనసు ఆమె కదా నేనే. దాని తర్వాత ఆడపిల్ల తండ్రి కదా గడుసమ్మాయి, పక్కింటి అమ్మాయి, గోపాలరావు గారు అమ్మాయి, భార్యామణి, ఓ భార్య కదా, అవును, ఆడపులి, శ్రీమతి ఒక బహుమతి, ఆడపులి, ఇట్లా వెళ్తా ఉంటే లిస్ట్ వస్తానే ఉంది. సో నా ఫ్యాన్స్ కూడా 2-3 పాపం వాళ్ళు కూడా, ఒక అమ్మాయి పెద్ద ఫ్యాన్, తను కూడా చేస్తున్నది ట్రైంగ్ టు. అంటే ఇప్పుడు నాది వచ్చేయచ్చు, లిస్ట్ వచ్చేస్తుంది, కానీ లిస్ట్ మిగతా వాళ్ళతో మనం చూసుకోవాలి, జాగ్రత్తగా కంపేర్ చేసుకుని జాగ్రత్తగా. హిందీ అయితే ఛాన్స్ లేదు, వాళ్ళు మా గొప్ప సినిమాలు చేసినా వాళ్ళకి అన్ని నంబర్ ఆఫ్ పిక్చర్స్ లేదు, వాళ్ళ లిస్ట్లో లేదు. ఓన్లీ మలయాళం చూసుకోవాలి. తమిళ్ కూడా ఆల్మోస్ట్ కొంచెం ఎక్కువ మంది షేర్ చేసుకుని అట్లా కూడా ఉంది. రాధిక కూడా, బట్ టైటిల్గా ఉండాలి అది. నేను అదే అంటున్నా, హీరోయిన్గా మంచి సినిమాలు గొప్ప సినిమాలు వేరే. ప్రేమాభిషేకం నేను బాగా యాక్ట్ చేశాను, మేఘ సందేశం అట్లా కాదు, నా పేరు మీద ఉండాలి. అంటే ఆ అమ్మాయి ఆ క్యారెక్టర్ పేరు మీద ఉండాలి. అదే టైటిల్ రోల్ అన్నాను ఇందాక. టైటిల్ రోల్ జయసుధాని సినిమా వచ్చింది కదా, జయసుధాని సినిమా వచ్చింది మీది. సో ఆ టైటిల్ రోల్ అది చూడాలి. అదొక్కటి, కలియుగ స్త్రీ ఒకటి, అదేంటి కాంచన సీత వస్తున్నది మెల్లిమెల్లిగా రిస్ట్. అదే చూద్దాం. అదే ఇలాగ ఎప్పుడో మీరు ఒక డిస్కషన్ లా పెట్టుకుంటే, ఒక ప్యానల్ పెట్టుకుని మీ అభిమానులు అందరిని కూర్చుంటే ఒక్క పోట్లో వచ్చేస్తాయి మొత్తం సినిమాలన్నీ కూడా. తర్వాత అసలు బేసిక్గా మీరు యంగర్ డేస్లో ఇండస్ట్రీలోకి వచ్చేయడం, కమింగ్ ఫ్రమ్ ఏ వెరీ స్ట్రాంగ్ బ్యాక్గ్రౌండ్, ఒక విజయ నిర్మల్ గారు, కృష్ణ గారు ఆ బ్యాక్గ్రౌండ్, తర్వాత లక్కీలీ మీకు మంచి సక్సెస్లు ఇమేజ్లు రావడం. కానీ బట్ మీరు పెయిరైన హీరోలకు వచ్చేసరికి అందరూ సీనియర్ మోస్ట్ పీపుల్, ఒక ఎన్టీ రామారావు కానీ, ఒక నాగేశ్వరరావు కానీ. అప్పుడు మీరు మీ ఏజ్ కాంటెంపరీ హీరోస్, ఆ ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళు ఎవరు దాదాపుగా లేరు. హౌ వాజ్ దట్ ఎక్స్పీరియన్స్ అండి అసలు వాళ్ళతో చేయడం? యూఆర్ ఎ వెరీ స్మాల్ గర్ల్ వాళ్ళ ముందు, టైనీ. వెల్ అప్పుడు అట్లా దట్స్ వాట్ ఇండస్ట్రీ. ఏమవుతుందంటే ఆ ఫ్లోలో వెళ్ళిపోతుంది అదే మనకి. సో బిగినింగ్లో కొంచెం ఇబ్బందిగా ఉండేది. రామారావు గారు మా ఫాదర్ కంటే చాలా పెద్ద ఆయన అప్పటికే. సో లైక్ నాగేశ్వరరావు గారు మా ఫాదర్ కంటే చాలా పెద్ద. అట్లా ఉండేది కొంచెం ఇనిషియల్గా కొంచెం. బట్ వాళ్ళు ఏంటంటే సెట్లో ఒక 4-5 రోజులు మాట్లాడిన తర్వాత నువ్వు ఏజ్లో పెద్దనా అది ఉండదు మనకి. క్యారెక్టర్, సీను, డైలాగ్ ఆ కాన్షియస్ అది ఉంటుంది మనకి. దాంట్లోకి వెళ్ళం
ఇబ్బంది. రామదారి లాంటి వెటరన్ పక్కన యాక్ట్ చేస్తున్నాం అన్న ఫీలింగ్ ఉంటుంది. భయం వేస్తుంది అది, చాలా భయంగా ఉండేది. నాగేశ్వరరావు గారు అంటే ఫస్ట్ ఏమో భయం వేసేది. శోభన్ బాబు గారు అంటే ఫస్ట్ టైం చూస్తున్నాము, ఎవరు అంటే శోభన్ బాబు గారు, కృష్ణ గారు, వీళ్ళందరూ ఇంకో ఒక యంగ్ జనరేషన్, రామారావు నాగేశ్వరరావు తర్వాత జనరేషన్. అవునండి. సో అట్లా ఉండేదన్నమాట. సో ఆయన ఎక్కువ చలాకీగా నవ్వుతూ మాట్లాడతారు శోభన్ బాబు గారు. సో మన ఫ్రెండ్లీగా హీ కేమ్ మెట్ మీ శోభన్ బాబు గారు. సో ఇలా యంగ్ శోభన్ బాబు గారు ఏజ్ ఇట్లా ఉండేది. అంటే ఆయన ఒక డిఫరెంట్ జనరేషన్ అది. సో కలవడానికి వచ్చారు ఆయన. శోభన్ బాబు గారు ఒకసారి నేను షూటింగ్ చేస్తున్నాను వాహిని స్టూడియోస్లో, చేస్తూ ఉంటే ఆ మేకప్ రూమ్స్ ఎక్కడో ఒక చోట ఉంటుంది కదా. సో ఈ పక్కన వాహిని స్టూడియోస్లో ఫ్లోర్స్, షూటింగ్ ఫ్లోర్స్ ఆపోజిట్ ఎదురుగా ఉండేది, లేకపోతే పక్కన ఉండేది, వరుసగా ఉండేది. సో ఏ ఆర్టిస్ట్ ఆ రోజుల్లో వ్యానిటీ వ్యాన్ అంత లేదు కదా. ఏదైనా మేకప్ ఇక్కడ నుంచి అక్కడికి కార్లో వెళ్ళాలంటే ఎక్కువ, అది అంత ఓవర్, అది అంత సీన్ ఉండేది కాదు ఆ రోజుల్లో. మరి ఆర్టిస్టులు కొంచెం సో నడిచి వెళ్ళేవాళ్ళు మేకప్ రూమ్కి. సో ఆర్టిస్టులు కూడా ఏంటంటే ఎయిర్ కండిషన్స్ అన్నీ ఉండేది కాదు కదా సెట్లో. లోపల వేడిగా ఉంటే వాళ్ళు షార్ట్ రాకపోతే బయట కుర్చీలు వేసి కూర్చుంటాం అందరం. కుర్చీలు వేసి కూర్చుంటాం, ఏ ఫ్లోర్కి ఆ బయట కుర్చీలు ఉంటాయి కూర్చుంటాము. సో నేను ఒకసారి అలా కూర్చుని ఉంటే శోభన్ బాబు గారు వెళ్తున్నారు. వెళ్ళగానే మన వాళ్ళు ఎవరు పక్కన ఇంకో యాక్టర్ ఎవరో ఉన్నారు, ఆయన బాబు గారిని చూడగానే లేచి నించోగానే పెద్ద హీరోగా శోభన్ బాబు గారు వెళ్తున్నారంటే ఆయన నించున్నారు, నేను కూడా లేచి నించున్నాను. సో అంత దూరంలో ఉన్నాం మేము అప్పుడు. ఈ వాక్డ్ కేమ్ టు అస్, ఐ మీన్ మా దగ్గరికి వచ్చి అండ్ హీ సెడ్ హలో అని చెప్పేసి, మీ పేరు జయసుధ కదా అని అడిగారు ఆయన. నేను ఇంకా చెప్పకముందే ఆయన అడిగారు. అవునండి అలా అన్నాను. ఓకే ఓకే చూశాను, మీరు ఇచ్చిన క్యూట్గా చాలా బాగుంటారు, మీ గురించి నాకు సత్యనారాయణ గారు చెప్పారు, మన ఆర్టిస్ట్ కైకాల సత్యనారాయణ. ఒక అమ్మాయి ఇప్పుడే పైకి వస్తున్నదా, చాలా పెద్ద ఆర్టిస్ట్ ఉందని నమ్మకం ఉందని ఫస్ట్ నా గురించి ఆ వర్డిక్ట్ ఇచ్చింది కైకాల సత్యనారాయణ గారు. ఆయన అన్నారంటే ఈ పిల్ల డెఫినెట్గా పెద్ద ఆర్టిస్ట్ అవుతుంది, రేపు మంచి ఆర్టిస్ట్ అవుతుంది అలా అని. అది ఆయన నాకు తెలియదు, అది శోభన్ బాబు గారే చెప్పారు నాకు. సచ్ సో విల్ మీట్ సూన్ అలా అనేసి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఫస్ట్ పిక్చర్ ఏం చేశారండి శోభన్ బాబు గారితో? శోభన్ బాబు గారితో ఏది చేశానబ్బా, సోగ్గాడ లేకపోతే ఇది అప్పుడు ఈమె గ్లామర్ రోల్స్ లో మంజుల గారు ఎక్కువ చేసేవారు. ఐ థింక్ రాజు వెడలేని ఒక సినిమా శోభన్ బాబు గారు నేను యాక్ట్ చేస్తాం. అది యాక్చువల్గా మంజుల గారు, జగపతి రాజేంద్ర ప్రసాద్ గారు అనుకుంటా, మంజుల గారు చేయాలి. అప్పుడు తమిళ్లో కూడా మంజుల గారు బిజీ. అప్పుడు ఆమె అన్నారంట జయసుధ బాగుంటుంది కదా అన్నారంట. నేను చేయలేను, లాస్ట్ మినిట్లో ఆమె చేయలేను అనేసి డేట్ ప్రాబ్లం వచ్చి. అప్పుడు ఈ అమ్మాయి బాగుంటుంది, ఆ ముద్దు వాళ్ళందరూ నాకెందుకో నన్ను చూస్తే క్యూట్గా ఉన్నానని. ఈవెన్ హీరోసే కాదు, ఈవెన్ హీరోయిన్స్ కూడా నేనంటే ఒక చిన్న సాఫ్ట్ కార్నర్ ఉంటుంది. ఈవెన్ వాణిశ్రీ గారు కూడా, ఆమె కూడా చెప్పారు. సో మంజుల గారు అలా అనగానే ఆ సినిమాలో నన్ను బుక్ చేశారు. బట్ ఐ థింక్ సోగ్గాడే ఫస్ట్ అవుతుంది. అండ్ దెన్ శోభన్ బాబు గారి సినిమాలు ఆయన చెప్పేవారు అమ్మాయిని పెట్టండి అలా అని. ఇట్ వాస్ ఆ టైంలో ఆయనతో సినిమాలు బిగినింగ్లో, అంటే అప్పుడే అంటే ఒక కొత్త అమ్మాయి కదా, ఎవరన్నా పెట్టాలంటే ఎట్లా రిస్క్ తీసుకునేవాళ్ళు కాదు కదా, ఒక హీరో పక్కన పెట్టాలి అంటే. మీ టైంలో ఇంకా ఫేడ్ అయిపోతున్న హీరోయిన్లే ఉన్నారు అంటే వాళ్ళు ఇంకా పెళ్ళిళ్ళు చేసుకుని ఇంకా అలా వెళ్ళిపోయేవాళ్ళు. వాణిశ్రీ గారు ఆల్మోస్ట్ ఆమె అప్పుడు మానేద్దాం అనుకున్నారు. సో బట్ హూ ఇస్ వాణిశ్రీ గారితో ఆమెతో కంపేర్ చేసి ఆమె స్థాయికి ఆర్టిస్ట్ కావాలి కదా. అప్పుడు సావిత్రి గారు తర్వాత జయసుధ అంటారు, ఓకే డిఫరెంట్ స్టైల్. ఎక్కువ మంది సావిత్రి గారికి, వాణిశ్రీ గారికి సావిత్రి గారు కూడా అంతే ఉన్నింది. బట్ మేబీ మోర్ ఐఎమ్ ఇంకా సింపుల్గా నేను అంటే అప్పుడున్న నాకు వచ్చిన క్యారెక్టర్స్ వల్ల అలా కొంచెం కంపారిజన్ ఉండేది. బట్ వాణిశ్రీ గారు సంథింగ్ వెరీ గ్రేట్ అండ్ అమేజింగ్. కొన్ని సినిమాలు అసలు కృష్ణవేణి అయితే నాకు ఆల్ టైమ్ ఫేవరెట్. అవునా?
జీవన్ జ్యోతి ఇవన్నీ ఉంది మంచి సినిమాలు అవన్నీ. జీవన్ జ్యోతి అంతా సాంగ్స్ విశ్వనాథ్ గారి డైరెక్షన్, పాటల వల్ల, తర్వాత అన్ని రకాలు సపోర్ట్ ఉండింది. కృష్ణవేణి వచ్చి ఇట్స్ వెరీ డిఫరెంట్ సబ్జెక్ట్, సైకలాజికల్ క్యారెక్టర్, సైకలాజికల్లీ అప్సెట్ క్యారెక్టర్. షీఈస్ అమేజింగ్ పర్ఫార్మెన్స్. అండ్ వాణిశ్రీ గారు కాబట్టే కూడా ఆ క్యారెక్టర్ని ఆడియన్స్ రిసీవ్ చేసుకున్నారండి. అవును. ఇంకొకరైతే మరి ఏం జరిగేదో తెలియదు కానీ ఎంజాయ్ చేశారు వాణిశ్రీ గారు అనగానే. సో యాజ్ అన్ ఆర్టిస్ట్ మాకంతా అవన్నీ వెళ్ళి మేము సినిమా 2 సార్లు చూసాను కృష్ణవేణి, బికాస్ ఆఫ్ వాణిశ్రీ గారు. ఓకే, అంటే ఆ క్యారెక్టర్ని మీకు అఫ్ కోర్స్ అప్పుడు నేను ఇంకా అప్పుడే పైకి వస్తున్నాను అలాంటివి. అవును, అవన్నీ మీకు ఒక టెక్స్ట్ బుక్స్ లాగా. అవును, ప్రిస్క్రిప్షన్ నేర్చుకోవడం యాక్టింగ్ అంటే ఏంటి అలా అని. అండ్ దెన్ అది తర్వాత మనం ఓన్ చేసుకుని, నేను ఆ కృష్ణవేణి కాదు కానీ ఇంకొంచెం డిఫరెంట్గా మోర్ ఇప్పుడున్న జనరేషన్కి తగినట్టు దాన్ని మోల్డ్ చేసి ఆమె కథ తీశారు. ఆమె కథ ఎగ్జాక్ట్లీ రాఘవేంద్రరావు గారు. దాంట్లో మెంటల్ క్యారెక్టర్ షీజ్ సైకో అన్నది ఎక్కడ కనిపించదు సినిమాలో. ఎంత థ్రిల్లింగ్ అన్నది తెలీదు, ఎక్కడ తెలీదు. ఫేస్లో ఎక్స్ప్రెషన్ ఒకే ఒక సీన్లో ఆయన డైరెక్టోరియల్ టచ్ అంటారు కదా, డైరెక్టర్స్ టచ్, దాంతో పర్ఫార్మెన్స్ నా ఫేస్ నా ఇది చూపించకుండా ఇంకో ఆర్టిస్ట్ మీద ఆ ఎక్స్ప్రెషన్ చూపించి దట్ షీఈస్ మెంటలీ ఇల్ అన్నది రియాక్షన్స్ మీదే ఎక్కువ కట్ చేశారు. చాలా బాగా తీశారు ఆ సినిమా. ఆ సినిమా కూడా ఐ గాట్ బెస్ట్ యాక్ట్రెస్ ఫిలింఫేర్ అవార్డ్. అంటే రామారావుతోని నాగేశ్వరరావుతో చేసేటప్పుడు మీరు మేజర్ డిఫరెన్స్ మీకు ఏం కనిపించిందండి మీ వరకు? అంటే మీ మూమెంట్ కానీ లేకపోతే మీ యాక్సెస్ వాళ్ళతోని? రామారావు గారు నాగేశ్వరరావుకు మధ్య ఉన్న డిఫరెన్స్, రామారావు గారు ఏంటంటే కొంచెం రిజర్వ్డ్గా, అంటే ఎక్కువ మాట్లాడతారు. ఆయన దగ్గర వెళ్ళి కూర్చొని ఎవరన్నా మనకు చాలామంది, అల్లు రామలింగ గారు, ఆ రోజుల్లో సత్యనారాయణ గారు, ఇంకా చాలామంది ఉన్నారు, చలపతిరావు గారు కాదు, ఇంకా రావు గోపాలరావు గారు, ఇంకా చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు. వాళ్ళంతా వెళ్ళి కూర్చొని మాట్లాడితే సరదాగా మాట్లాడేవాళ్ళు. హీరోయిన్స్ అంటే కూడా ఇప్పుడు అంటే మేము మా జనరేషన్ వచ్చి ఇప్పుడు ఆయన వాణిశ్రీ గారు, శారద గారు, లేకపోతే ఇంకో 2-3 ఆర్టిస్ట్ హీరోయిన్స్ అట్లా ఆ జనరేషన్ చూసారు. సడన్గా ఆయనకు అడవి రాముడు వచ్చేసరికి జయసుధ, జయప్రద అనేసరికి ఆయన కూడా హీ వాజ్ ఫీలింగ్ లిటిల్ అన్కంఫర్టబుల్. అవునా? ఎందుకంటే వేరే జనరేషన్ ఇది, చిన్నపిల్లలు ఇలా వచ్చేసి కాలేజ్, స్కూల్, హై స్కూల్ చదువుకుని వచ్చేసారు. సో ఆయనకి అది కొంచెం ఇబ్బందిగా అనిపించింది. లేదు, ఆయన ఎక్కువ అవన్నీ మాటల్లో ఏమి చెప్పరు కానీ ఇదే లేటర్ ఆన్ అదే నేను అదే చెప్పాను. చాలా ఇప్పుడు నాకున్న పుస్తకాలు చదివేదాన్ని, క్రికెట్ అని, అది అని, ఇదని అట్లా కొంచెం ఇంట్రాక్షన్ కొంచెం స్టార్ట్ అయింది. బట్ వెరస్ నాగేశ్వరరావు గారు ఇస్ టోటలీ డిఫరెంట్. అవును, ఆయన చాలా జోవియల్, ఆయనకి చాలా జోవియల్గా ఉంటారు. తర్వాత ఏంటంటే ఆయన మాట్లాడిపోతే ఆయనకి తోచదు అది. అవును. అండ్ ఆయన అలాంటిది అనమాట ఆయన, బికాస్ హీ డజంట్. ఇంకొకటి అంటే ఆయన వల్ల ఏంటంటే అందరు మిగతా ఆర్టిస్టులు చాలా కంఫర్టబుల్గా ఫీల్ అయ్యేవాళ్ళం యాక్ట్ చేసినప్పుడు కూడా. సో ఆయన మాతో వచ్చి, మేము వచ్చి ఆయన పక్కన వెళ్ళి కూర్చోవాల్సిన అవసరం లేదు. మేమెక్కడయ్యో అంత పెద్ద యాక్టర్ ఆయన అట్లా మన ఎందుకులే అని మేము ఎక్కడన్నా దూరంగా వెళ్ళి కూర్చుంటే ఆయన మాతో వచ్చి కూర్చునేవారు. సో ఈ బికేమ్ అ పార్ట్ ఆఫ్ అస్, యూనో, వన్ ఆఫ్ అస్. సో అట్లా హీ వాజ్ మోర్ జోవియల్. అండ్ దెన్ ఆయన దగ్గర నుంచి నేర్చుకుని ఆయన స్కూల్లో మనకి యూనివర్సిటీ లాగా అక్కడ క్లాస్ నడిపేవారు మాకు సెట్స్లో. సో అలా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. అంటే రామారావు నార్మల్గా ఆయన ఎవరితోని మాట్లాడే అలవాటు, ఆయన ఎప్పుడు ఆయన తదేక ధ్యానంలో ఉన్నట్టుగా సెట్లో నేను చాలాసార్లు చూశాను. ఆయన ఎవరితోని, ఆయన కంటెంపరీ యాక్టర్స్ కూడా చెప్తుంటారు కదా, ఎంతసేపు ఆయన ఏదో ఆయన మెడిటేషన్లో ఉన్నట్టుగా కనిపిస్తారు. షార్ట్ అనగానే రెడీ అనగానే వచ్చి మాట్లాడు. బట్ హీస్ ఆల్సో సమ్ టైమ్స్ జోక్స్ వెళ్తుందే, ఎప్పుడన్నా జరుగుతుంది అదే. మరి అట్లా ఉంటే హౌ కెన్. అడవిరాముడు, మీరు అడవిరాముడు చేశారు, KD No. 1 చేశారు. మా జనరేషన్ రామారావుతో నేనే ఎక్కువ చేశాను. నాకే తెలియదు. మొన్న ఆయన 100 బర్త్డే సెంటనరీ సెలబ్రేషన్స్ చేశారు కదా, తెనాలి వెళ్ళాను. వెళ్తే దాంట్లో వాళ్ళు అక్కడే లిస్టులు ఇచ్చారు వాళ్ళు.
ఓకే. హైయెస్ట్ నంబర్స్ పిక్చర్ నేనే ఆయనతో చేస్తాను, ఆయన ఓన్ ప్రొడక్షన్తో సహా. డ్రైవర్ రాముడు మీరే డ్రైవర్ రాముడు ఓన్ ప్రొడక్షన్ కదా. డ్రైవర్ డ్రైవర్ రాముడు తర్వాత ఈ లక్ష్మి అదే వెంకటేశ్వర వెంకటేశ్వర కళ్యాణ్, ఆ, శ్రీనివాస్ కళ్యాణ్, ఏదో వెంకటేశ్వర కళ్యాణ్, వెంకటేశ్వర స్వామి గురించి సినిమా, ఆ సినిమా. ఆ తర్వాత అనురాగ దేవత, అనురాగ్ దేవత, శ్రీదేవి మీరు ఇద్దరు ఇద్దరు అనురాగ్ దేవత. దాని తర్వాత శ్రీనాథ కవి సార్వభౌమ. దాని తర్వాత ఇంకో సినిమా కూడా చేశాను, ఒక సాంగ్ చేశాను. ఏవో 5-6 సినిమాలు ఆయన దాంట్లో ఓన్ ప్రొడక్షన్ చేస్తున్నాను నేను, అపార్ట్ ఫ్రమ్ ఇది. సో ఐ థింక్ 20+ ఏదో వస్తుంది. అమ్మా. అంటే జనరల్గా జయప్రద రామారావు బాగుంటారంటారు, వాళ్ళ పేరు ఆ జనరేషన్. సూపర్ డూపర్ హిట్స్ ఎక్కువ ఇచ్చారు, నంబర్ అవును ఇచ్చారు. శ్రీదేవి గారికి ఎక్కువ ఉన్నాయండి రామారావుతో సూపర్ హిట్స్. శ్రీదేవి గారితో అన్డౌటెడ్. సో నాదేంది డ్రైవర్ రాముడు, అలాంటి సినిమాలు నేను సోలో హీరోయిన్ గా డ్రైవర్ రాముడు పెద్ద హిట్, చాలా పెద్ద హిట్. అనురాగ్ దేవత కూడా మంచి బాగా నెంబర్ 1 హిట్ అండి. కేడి నంబర్ సోలో హీరోయిన్ గా అది కూడా హిట్. లాయర్ విశ్వనాథ్ మంచి సినిమా, మంచి పాటలు, మీకు ఆకలి ఉండదు దాహం ఉండదు పాట. అది తర్వాత అది ఇంకొకటి ఉంది కదా మన అమితాబ్ బచ్చన్ గారు, పాను బనారస్ వాలా, ఏం సినిమా అది, యుగంధర్ అనుకుంటా. యుగంధర్ పాటలు బాగుంటాయి ఇళయరాజా గారిది. బట్ సినిమా ఓకే, అది హిందీ అంత పెద్ద హిట్ అయ్యేసరికి కంపారిజన్ వచ్చేసింది. అది అవును, ఎక్కువ అమితాబ్ బచ్చన్ కంపారిజన్ వచ్చేసింది బచ్చన్ గారిది. అది ఆ సాంగ్ బాగుంటుంది, రా 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 అనే సాంగ్ చూడండి, మంచి సాంగ్, మీకు రామారావు కాంబినేషన్ అది. సో అది అట్లా రామారావు గారితో కూడా చేశాను నేను. సో బట్ రామారావు గారు కూడా సమ్ టైమ్స్ యూనో జోకులు అవి ఉంటాయి. అది ఆయనకి he loves to sing. రామారావు he likes singing. అవునా? పాడేవారా మీ దగ్గర ఎప్పుడైనా? నా దగ్గర పాడేవారు కదా, ఆయన పాడేటప్పుడు మేము పక్కన కూర్చుంటేవారు అంతే. అనేసి ఏదో చెప్తా ఉంటే అప్పుడు మేము కూడా ఆ పాట బాగుంటుంది కదా అంటే అవునవును ఆ పాట ఆయన హిందీ సాంగ్లు ఎక్కువ ఇష్టం. అవునా? బాగా పాడతారు హిందీ సాంగ్స్ రామారావు గారు. అదే నాకు ఎవరో చెప్పారు, బాబీలో పాట ఎక్కువ పాడుకునేవారు అని. హమ్ తుమ్ ఏక్ కమరే మే బందో దమ్మరదమ్మ, హరే రామ హరే కృష్ణ, ఆ పాట ఇష్టం అండి ఆయనకి. దమ్మరదుం అన్ని పాటలు ఇది ఫస్ట్ టైము రామారావు గారి గురించి ఇంత ప్రత్యేకమైన విషయం చెప్పింది మీరే. ఆయన పాడతారు చక్కగా. ఆయన ఇది అంటే అప్పుడు ఏ సాంగ్ ఫేమస్గా ఉందో పాపులర్ సాంగ్ అది ఏమిటి అన్నది పక్కన దమ్మరుదు అది పాడేవారు. అట్లా దాని ముందు కొన్ని మంచి సాంగ్స్ పాడేవారు ఆయన. అవునా? చాలా మంచి పాటలు సాంగ్స్. ఆయనకి ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఒక హిందీ మ్యూజిక్ డైరెక్టర్ రామచంద్ర. కరెక్ట్. ఎందుకన్నానంటే ఆయన అక్బర్ సలీం అనార్కలి తీసినప్పుడు శ్రీరామచంద్రనే తీసుకొచ్చి పెట్టారు. శ్రీరామచంద్ర అప్పటికి శ్రీరామచంద్ర ఈ వాజ్ ఫర్గాటెన్ చాప్టర్. అవును. బట్ అనార్కలికి శ్రీరామచంద్ర చేశారు హిందీ, అందుకని మళ్ళీ చాలా ఇష్టం. అవునా? శ్రీరామచంద్ర అంటే ఆయనకి సార్ మా కొన్ని విషయాలు షేర్ చేసుకున్నారు. అవునా? యా. సో చాలా ఇష్టం, వన్ ఆఫ్ హిస్ ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ ఆయన శ్రీరామచంద్ర. ఆయనకి ఎంతమందో గ్రేటెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్స్ సాంగ్స్ చేశారు కానీ ఆయన అందుకే ఇలా మా మహమ్మద్ రఫీని కూడా పాడించారు. అదే అదే మహమ్మద్ రఫీని ఇక్కడ పాడించారు. అదే శంకర్ జయకృష్ణ మ్యూజిక్ లో పాడించారు చక్రంలో. అదే కంటి చూపు చెప్తోంది, కొంటి నవ్వు చెప్తోంది, చూసారా? ఆయన హిందీ అంత ఇష్టం, హిందీ సాంగ్స్ అయితే. ఆ పాట తర్వాత మొహమ్మద్ రఫీది బల్లె అదే నెమ్మది నిన్ను పిలిచింది ఎగ్జాక్ట్లీ. అప్పటికి అంతకు ముందే భలే తమ్ముళ్ళు రఫీ గారు కంప్లీట్ సాంగ్స్, నేడే ఈనాడే పాట ఒకటి, ఇద్దరు మనసులు ఒకటయ్యే పాట, చాలా పాటలు, మొత్తం టోటల్ సాంగ్స్ అన్ని రఫీ గారు సింగిల్ కార్డ్ పాడేవారు. నేను చాలా విన్నాను ఆయన పాటలు పాడేటప్పుడు. వాట్ ఈస్ దిస్ ఇప్పుడు ఎలాగైతే రామారావు గురించి మీరు చెప్పారో, నాగేశ్వరరావు గురించి ఒక స్పెషల్ టచ్ చెప్పాలి అంటే ఏం చెప్తారండి మీరు? ఆయన గురించి చెప్పాలంటే చాలా చెప్పాలి. అంతేనా? నాగేశ్వరరావు ఏంటంటే ప్రతి సబ్జెక్ట్ మాట్లాడుకోవచ్చు. దేవుడు, మా ఇద్దరి మధ్య ఎక్కువ కాన్వర్సేషన్ ఇస్ గాడ్. అవునా? ఆయన ఏథిస్ట్ ఆయన ఏథిస్ట్ కదా, దేవుడు నమ్మనని చెప్తారు కదా ఆయన. బట్ అన్నిట్లోనే దేవుడు కనిపిస్తాడు అక్కడ.
ఆయన ఇంట్లోనే లోపలికి వెళ్ళగానే ముందు సీతారాముల విగ్రహాలు పెద్దవి ఉంటాయి. అది ఎవరో గిఫ్ట్ ఇచ్చారో లేకపోతే ఆయనకి ఆర్ట్ నచ్చిందో మరేమో అట్లేమో తెలియదు, కానీ నాకు ఐ డోంట్ వాంట్ గెట్ ఇన్ టు దోస్ థింగ్స్. బట్ యాజ్ అన్ ఆర్టిస్ట్, కో ఆర్టిస్ట్గా నంబర్ ఆఫ్ పిక్చర్స్ వన్స్ అగైన్ మళ్ళీ నేను ఆయన ఎక్కువ పిక్చర్లు అండ్ మీరు ఆయనతో ముసలి క్యారెక్టర్లు కూడా చేశారు. సక్సెస్ఫుల్ రోల్స్ చేసి అంత నాతో షూటింగ్ అంటే బోర్ కొట్టదు ఆయనకి. ఎందుకంటే ఆయనకి ఎక్కువ క్వశ్చన్స్ బహుశా నేను అడిగినంత ఆయనకి అన్ని రకాలు ఇట్లా ఉంటే అలా 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 అని. బట్ ఎక్కువ మాకేంటంటే దేవుడి గురించి ఉండదు. ఓకే, మీరు నేను ఎక్కువ దేవుడు ఐ బిలీవ్ దేర్ ఇస్ గాడ్ కదా. సో ఈ డజంట్ బిలీవ్ ఇన్ దట్. సో అప్పుడు ఏమవుతుంది, సో నేను వెళ్ళి కదా ఇదిగో నువ్వు నన్ను మార్చడానికి ట్రై చేస్తే అలా అన్నారు, నువ్వు నన్ను మార్చడానికి ట్రై చేయి, మత మార్పిడి అలా. సార్ ఏ మతం చెప్పండి సార్, మరి మత మార్పిడి అలా అని అలా జోక్ చేసుకున్నాను. సో మాకు దాని మీద ఆయన చెప్పేది నేను కన్విన్స్ అయ్యేదాన్ని కాదు. ఆయన వర్షన్ ఆయన అనుకునేది, ఆయన సైంటిఫిక్గా మాట్లాడతారు లేకపోతే ఏదో విధంగా నేనేమో దేవుడు ఉన్నాడు మీరు చాలా తమాషాగా ఉండేది మా కాన్వర్జేషన్స్ అంతా. ఒకసారి మేము ఇద్దరు మాట్లాడుకుంటున్నాం ఇలాగే రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్. లేదు అవును కానీ ఇట్లా ఉండే నాకు డౌట్స్ అనమాట. నేను ఎలా అన్నా ఆయనతో ఉన్నాడని చెప్పించాలని నా అది. సో ఇటు తిరిగి అట్లా నుంచి ఇట్లా మాట్లాడుతూ ఉంటే చాలా ఎవరి మధ్యలో వచ్చినా కూడా పట్టారు సార్. షార్ట్ కూడా రాకుండా ఉంటే బాగుంటుంది, పిలవకుండా ఉంటే. మాకు అప్పుడు వ్యానిటీ వ్యాన్స్ లేదు. మళ్ళీ బయట కూర్చుంటే ఎండ అని సెట్లో ఏదో ఒక ఆయనకు ఒక ఎయిర్ కండిషన్ అప్పుడు వచ్చేసింది, ఎయిర్ కూలర్ ఏదో తీసుకొచ్చిపోయాడు. సో ఎట్లా కన్విన్స్ చేయాలి, ఈయనమ్మో ఒప్పుకొని అంటున్నారు. అండ్ ఈస్ హైలీ ఇంటెలిజెంట్, వెల్ ఇన్ఫార్మ్డ్, అస్సలు లైక్ యూనివర్సిటీ లాగా. బట్ గాడ్ డజంట్ బిలాంగ్ టు ఎనీ ఆఫ్ దీస్ థింగ్స్ కదా, బియాండ్ ఎవ్రీథింగ్. సో డిస్కషన్ బిట్వీన్ బియాండ్ ఎవ్రీథింగ్ అండ్ విత్ యూనివర్సిటీ లాగా. ఇట్లా అంటే అట్ట అంటే ఇలా అని మీరు ఎవరి గురించి అడిగినా చెప్తారు. బుద్ధుడి గురించి అంటే బుద్ధుడి గురించి ఆయనకు అంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీరు దేవుడు తెలీదు అన్నది ఆయన మీరేమంటారు ఏతిస్ నాస్తికుడు అని అంటారు. సో అట్లా అని. కానీ మీరు కృష్ణుడు అంటే కృష్ణుడి గురించి మొత్తం చరిత్ర తెలుసు, రాముడు అంటే రాముడి చరిత్ర తెలుసు, అన్నీ చెప్పేస్తారు. సో మొత్తానికి ఆ రోజు వచ్చి ఆయన మా ఇద్దరు దాంట్లో అసలు ఒప్పుకోవట్లేదు ఇది అంటే ఆల్మోస్ట్ ఐఎమ్ లూజింగ్ ద ఆర్గ్యుమెంట్ ఆర్ ఏదైనా డిబేట్ కానీ ఓన్లీ బిట్వీన్ బోత్ ఆఫ్ అస్. అలా కనిస్తే ఏమో సడన్గా ఇప్పుడు దేవుడు వచ్చి కనిపిస్తే ఏం చెప్తారు మీరు అని అడిగాను నేను. ఏం రాడలే అలా అని నువ్వు అవగానే అది జరిగి చెప్పగానే సడన్గా ఒక ఎవరో హీరోయిన్, అప్పుడు ఆ సినిమాలో ఎవరు హీరోయిన్ తెలియలే, మేమిద్దరం మా మీద బేస్ చేసిన సినిమానే అది. యంగ్ హీరోయిన్ ఎవరో వాళ్ళ ఫ్యామిలీ మెంబరో ఎవరో వచ్చి ఒక ప్లేట్ మధ్యలో వచ్చింది, సార్ ఇది మేడం వాళ్ళ మదరు తిరుపతి వెళ్ళారు లడ్డు అని. అలాగే ఆయన ఫస్ట్ ఇలా చూసారు. నేను చెప్పా కదా సడన్గా దేవుడు వస్తే అని. నేను చూసారా సడన్గా దేవుడు వచ్చాడని. ఏంటి దేవుడు వచ్చాడు, లడ్డు వచ్చింది అలా. ఐ మీన్ మా ఇద్దరి మధ్య అలా జరిగేది. బట్ అది చాలా ఇంట్రెస్టింగ్ కోఇన్సిడెన్స్ కదా. ఎస్, మీరు దేవుడు ఉన్నాడని మీరు గట్టిగా అనడం, ఆయన లేడు అన్నాం, మరి ఇప్పుడు వస్తే అనగానే తిరుపతి లడ్డు. సో వీ హ్యాడ్ ఆర్ అది ఆయనకి అంటే ఆయనతో జనరల్గా చాలామంది హీరోయిన్స్ చేస్తారు, వాళ్ళు ఏం మాట్లాడేవారో నాకు తెలియదు. కానీ 60 మంది హీరోయిన్స్లో మీరు ఒకరు, నేను ఒకదాన్ని. అందరూ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఆయనకి, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా. భానుమతి గారు చాలా ఎక్స్పీరియన్స్లు కూడా ఉన్నాయి. సూర్యలక్ష్మి గారు ఏమో అసలు ఆయన్ని కండెమ్ చేసి ఆవిడ మ్యారేజ్ చేసుకుందామని అనుకుని ఆయన మాకు ఎప్పుడు డిస్కషన్స్ లేవు కాబట్టి ఆయన ఎప్పుడు ఆయన హీరోయిన్స్ గురించి ఆయన షేర్ చేసుకున్నారు. ఆయన ఎప్పుడు ఆయన తోటి నటుల గురించి వాళ్ళ ప్లస్ మైనస్ పాయింట్స్ కానీ వాళ్ళకున్న వీక్నెసెస్ కానీ ఆయన ఎప్పుడు నాతో మాట్లాడారు. వీ నెవర్
ఎందుకంటే మాకే బోల్డ్ ఉన్నింది నాకు ఆయనకి మాట్లాడడానికి. మేబీ దట్స్ వై హీ రియలీ లైక్ మీ, యూనో హీ వాస్ ఫాండ్ ఆఫ్ మీ. నార్మల్ గా యు ఆర్ ఎన్ ఇన్క్విజిటివ్ పర్సన్ ఇన్ జనరల్ గా. ఊరికే అక్కడ కూర్చుని విగ్రహంలా కూర్చునే పర్సన్ కాదు. మేబీ వెన్ లైక్ మేమిద్దరం మోర్ లైక్ ఒక కాలేజ్లో చదువుకుని ఉంటే ఇద్దరు ఫ్రెండ్స్ ఎలా మాట్లాడుకునేవాళ్ళు అట్లా ఉంటుందేమో మా కాన్వర్జేషన్స్ ఎక్కువ. అలా ఉండేదన్నమాట. సో ఇవాళ నేను ఒక సిరీస్ చూసానంటే అంటే నా ఇవి కూడా కొన్ని ఆయన భరించేవారు. అది ఆ టార్చర్ ఎట్లా అంటే నేను ఏదో సిరీస్ చూస్తా, సిరీస్ వచ్చి ఆయన చెప్పేదాన్ని ఇంగ్లీష్ ఇలా ఉండింది, వాళ్ళు చేశారు, నాకు అలా అయింది, ఇవాళ ఇట్లా ఏవో చెప్తాను నేను. అవన్నీ కూడా వినేవాడు అనమాట. వినేసి బట్ నేను ఆయనకున్న హీరోయిన్స్లో ఒక ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ నేను. ఎగ్జాక్ట్లీ. మీరు నాగేశ్వరరావు ఫంక్షన్కి 60 మంది హీరోయిన్లతో ఫంక్షన్కి మీరు వెళ్ళబోతున్నారు. అప్పుడు మీరు ఆస్తిమూరుడు ఆశబారుడు సెట్లో ఉన్నారు. అండ్ ఆస్తిమూరుడు ఆశబారుడు శోభన్ బాబు గారు. అప్పుడు మీరు నన్ను అడుగుతున్నారు నాగేశ్వరరావు గురించి ఏం మాట్లాడాలి, ఒకసారి ఏదైనా ఏంటంటే చెప్పు నాగేంద్ర అంటే, నేను ఆలోచిస్తున్నాను. శోభన్ బాబు గారు ఈలోగా చెప్పారు, ఆయనంతటి మహానటుడితో నటించడం నా అదృష్టం. నాలాంటి నటితో అక్కడ వరకు ఎంత సీరియస్గా చెప్పారంటే శోభన్ బాబు గారు, ఆయన లాంటి మహానటుడితో నటించడం నా అదృష్టం, నాలాంటి నటితో నటించడం అని ఒక చిన్న క్షణం. మీరు సీరియస్లీ లుకింగ్ ఎట్ హిమ్, ఆయన దురదృష్టం. శోభన్ బాబు గారు మా రాధిక చాలా అందంగా పిలిచేది శోభన్ బాబు గారిని. ఏమని? బన్ బాబు అని. అంటే మీరు ఎప్పుడో ఒకసారి చెప్పారు శోభన్ బాబు గారు చాలా జావియల్గా జోక్లేసి మాట్లాడేవారు. సో సో స్వీట్, సో స్వీట్. కళ్ళ నీళ్ళు వస్తున్నాయి. నీళ్ళు కాదు కానీ అంత లేదులే ఇప్పుడు, అంత సెంటిమెంట్లుగా అవన్నీ. కానీ ఇట్స్ అ జర్నీ కదా విత్ ఆల్ దీస్ పీపుల్ అండ్ యూ రియలీ వాట్ వి మిస్. ఐ మీన్ వన్ శోభన్ బాబు ఐ డింట్ ఎక్స్పెక్ట్ అట్ ఆల్. మీరు అసలు ఆ రోజు కూడా వెళ్ళినప్పుడు చాలా బ్రేక్ అయిపోయారు అసలు. వన్ వీక్ ముందే మాట్లాడాము, ఏదో విషయంగా మాట్లాడుకోవాలి. నేను మాట్లాడాలి ఏదో వచ్చి మాట్లాడితే చంద్రమోహన్ గారికి చెప్పారంట, జైసున్ ఫోన్ చేయమని చెప్పు నాకు. అలానే నేను చేద్దాం నేను బిజీ అయిపోయి 1 వీక్ మర్చిపోయాను దాని గురించి. పెద్ద షాక్. ఎందుకంటే బికాజ్ బేసిక్లీ ఈజ్ వెరీ హెల్దీ అండ్ చాలా ఇదిగా ఉంటారు. అవునండి. ఆయన జీవితంలో ఒక ఇంజెక్షన్ కూడా పుచ్చుకోలేదు కానీ కొన్ని వినాలి కదన్నమాట. డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి భయం, ఇష్టం లేదు. ఓకే. సర్టన్ టైమ్స్ ఏమవుతుందంటే దీస్ ఆర్ ద థింగ్స్ ఈ వాస్, లేకపోతే యూ వుడ్ హ్యావ్ ఇట్స్ జస్ట్ లైక్ కదా. శోభన్ బాబు గారు పోయారంటే ఏ శోభన్ బాబు గారు అని అడిగాను నేను, బికాజ్ ఐ కుడ్ నాట్ కనెక్ట్ దీస్ టూ. పోయారు శోభన్ బాబు గారు అన్న 2 మాటలు జాయిన్ చేసుకోలేకపోయాను. ఎంత హెల్దీగా ఉంటాడు, ఎంత ఇదిగా ఉంటారు. అతనంతా నైట్ 6 o'clock తర్వాత షూటింగ్ చేయనని ఆయన ఎప్పుడు చేసేవారు కాదు. ఒక్క సినిమాకి సోగ్గాడికి చేశారంటే రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నది. అవునవునవును చేశారు. సాంగ్ ఏదో నాయుడు గారు రిక్వెస్ట్ చేస్తే మేమిద్దరు చేసాం, చలి వేస్తుంది అలా ఆ పాట అనుకుంటా. అలా ఏదో లేదు, ఇంకోటి కూడా నైట్ ఎఫెక్ట్ 2-3 ఉంది దాంట్లో. కారం చెట్లు షూటింగ్ చేసాం మేము. కారం చెట్లు చేశారు. సో ఉంటాయి, చాలా ఉంటాయి నాగేశ్వరరావు ఇది. బట్ నాగేశ్వర రామారావు గారు అంటే మాకు చాలా గౌరవం. ఎప్పుడు ఆ గీత దాటేవాళ్ళం కాదు. ఏదో ఒక జోకు లేకపోతే ఏదో అలా అని కాదు మోథింగ్. బట్ మేబీ అలా మేము ఒకసారి మా సబ్జెక్ట్స్ మేము అలా మాట్లాడుకునే వాళ్ళం కాబట్టి ఏదో ఇద్దరు స్టూడెంట్స్ కాలేజ్లో చదువుకునే స్టూడెంట్స్ క్యాంటీన్లో కూర్చొని మాట్లాడుకునే ఒక 2 వ్యక్తుల్లాగా వి యూస్ టు బి. అన్ని సబ్జెక్టుల గురించి నాకు చాలా ఎక్కువ. బట్ యూ హ్యావ్ బీన్ లక్కీ. మీరు కానీ జయప్రద గారు కానీ జయచిత్ర గారు కానీ ఫర్ దట్ మ్యాటర్ మీరు లెజెండరీ హీరోస్తో చేశారు. అక్కడ తమిళ్లో కానీ ఇక్కడ తెలుగులో కానీ. శివాజీ గారితో చేశారు. శివాజీ గారితో ఆయన పక్కన యాక్ట్ చేశాను హీరోయిన్గా. ఆయన పక్కన ఆయన పక్కన ఆయన కోడలుగా ఒక సినిమా చేశాను. ఆయన చెల్లెలుగా అంటే సిస్టర్ అండ్ బ్రదర్ అండ్ సిస్టర్ మీద సబ్జెక్ట్ అది.
ఆయన సిస్టర్గా చేశాను, దాని తర్వాత ఆయన పేరుగా చేశాను, ఆయన పక్కన హీరోయిన్గా. ఆయన నేను కానీ ఎక్కువ ఈ తెలుగు సినిమాల్లో బాగా బిజీ అయిపోయి టాప్ ఇంకా ఎక్కడ కదలలేని పరిస్థితి వచ్చింది కాబట్టి ఆయనతో సినిమా చేయలేదు. కానీ లేకపోతే ఆయన నాగేశ్వరరావు గారు ఎలాగో నేను అంటే ఎంత అభిమానమో అంత అభిమానం శివాజీ గారు. వాళ్ళిద్దరూ మళ్ళీ ఒరే ఫ్రెండ్స్, శివాజీ గారు నాగేశ్వరరావు. ఏమండి మీకు ఎక్కువ పొగరు ఎక్కువ అయిపోయిందా? ఏమి నాతో సినిమా చేయరా మీరు? ఏమంత పొగరు? శివాజీ గారు నో సార్, మీతో ఎంత గ్రేట్ కదా, ఇండియాస్ గ్రేటెస్ట్ యాక్టర్ ఆయన, గ్రేటెస్ట్ పెర్ఫార్మర్. వాట్ అస్సలు అసలు కొన్ని అయితే మనం అవునండి, అంటే ఆ రోజులు మనకు అంత ఓవర్గా డైలాగ్లు ఇవంతా మెలో డ్రామా ఎక్కువ అనిపించింది. అవన్నీ అవి మెలో డ్రామా అన్నది తీస్తే ఆ స్టైల్ అండి. అవును, ఆయన షార్ట్ అన్నది తెలియకుండా వాక్, ద వే యూస్ టు నాగేశ్వరరావు కూడా ఉంది, ఎస్పెషలీ ద వే దే హోల్డ్ ద సిగరెట్, ఆ వాకింగ్ స్టైల్. అండ్ ఆ సినిమా తిరువెల్లై ఆడల్ అన్న సినిమాలో శివాజీ గారు నడుస్తారు బీచ్ లో, ఆ శివుడు నడక ఎగ్జాక్ట్లీ. ఓకే, ఆయన క్లోజ్ టు యూల్ బ్రెయినర్ లాగా నాది వాక్ అది. బట్ యూ కెనాట్ సచ్ యాక్టర్స్ ఈ జనరేషన్ వీళ్ళంతా చూడాలి అసలు. అసలు ఏంటి స్టైల్ అంటే ఏంటి? వాళ్ళందరూ అందుకే మన వాళ్ళు డిక్షనరీస్ అంటారు. బికాస్ రామారావు గారు నడిచేది వేరే, నాగేశ్వరరావు గారు నడిచేది వేరే, ఇద్దరిలోని స్టైల్ ఉంటుంది. శివాజీ గారి నడక స్టైల్, వాకింగ్ స్టైల్ వేరే, ఎంజీఆర్ వాకింగ్ స్టైల్ వేరే, ఎంజీఆర్ గారి. బట్ తర్వాత జనరేషన్ వస్తే చూడండి అందరినీ ఒకేలా నడవమనేవాళ్ళు. నువ్వు అందరు హై స్పీడ్ షాట్స్ చూడండి, అవును, తర్వాత జనరేషన్ ఒకేలాగా నడుస్తారు. ఈవెన్ చిరంజీవి గారి వరకు కూడా లేదు అది, ఈవెన్ చిరంజీవి గారు లేదు, ఆయన కూడా రామారావు నాగేశ్వరరావు ఆ దీంట్లో. దాని తర్వాత ఒక స్టైల్ అందరినీ ఒకేలా ఉన్నాడు. చిరంజీవి గారికి మళ్ళీ ప్రత్యేక స్టైల్, అదే అందరూ అదేలా నడమని. ఈవెన్ కొత్తగా అబ్బాయి కొత్త సినిమా వస్తే ఆ అబ్బాయిని కూడా అలాగే నడవమని. అవును, అదే స్లో మోషన్ షాట్స్ అలా వాకింగ్ అంతే ఇట్లా ఈ షోల్డర్ టు ఈ షోల్డర్ మేము కూడా నడిచేస్తాం అనుకుంటా, వాకింగ్ మాకు కూడా వచ్చేస్తుంది అంతా. అది ఇంక టెక్నాలజీ, మీ స్టైల్ అవుతుంది అది కదా అంగది మాకు తెలుసు అది, అంటే చూసి అది. అవునండి. బట్ దీస్ పీపుల్ వాళ్ళు దే ట్రెండెడ్ బికాస్ ఆఫ్ ఇట్ అండి. వాళ్ళ స్టైలైజేషన్ వల్ల వాళ్ళు ఎక్కువ ట్రెండింగ్లోకి వచ్చారు. ఇప్పుడు కెమెరా ట్రెండింగ్ చేస్తుంది కానీ, బట్ దే ఆర్, అందుకే అంటున్నాను మీరు చాలా లక్కీ ఆ ఆస్పెక్ట్లో. వెనక్కి తిరిగి చూస్తే ఎంత చెప్పుకోవచ్చండి. ఒక యాక్టర్ గురించి, ఒక హీరో గురించి మనం మాట్లాడగలిగితే ఎంత చెప్పినా మనకి వెళ్తున్నాయి ఎన్ని ఒక 5 hours కంటిన్యూస్ 6 hours గురించి మాట్లాడచ్చు. 1 day చెప్పడానికి కావాల్సిన సినిమాలు చేశారు. సినిమాలు చేయడం కాదు, వాళ్ళ గురించి చెప్పుకోవడం, వాళ్ళతో అసోసియేషన్, కంటెంట్. ఎగ్జాక్ట్లీ, సో మచ్. కానీ ఇప్పుడు మీరు నాగేశ్వరరావు, రామారావు, సోహన్ బాబు గారు ముగ్గురితోనే మీరు సక్సెస్ఫుల్లే. నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ కావచ్చు, లేకపోతే నెంబర్ ఆఫ్ హిట్స్ కావచ్చు. బట్ కృష్ణ గారితో మాత్రం మీరు ఒకే ఒక సినిమా చేసినట్టున్నారు, భోగిమంటలు. ఇది నేను చాలా సినిమాలు చేశాను. కాదు, హిట్ సినిమా భోగిమంటలు ఒకటే ఆడింది కాదు. ఆ సినిమా పెద్ద హిట్ కదా ఆ సినిమా. కోదండరామరెడ్డి గారు డైరెక్షన్. పోరాటం కూడా బాగానే ఆడింది సినిమా, సక్సెస్ఫుల్ పిక్చర్. ఓకే, అదేంటి ఎంఎస్ రెడ్డి గారి సినిమా, అది హిట్, అది పెద్ద హిట్ అది. ఓకే, ఎంఎస్ రెడ్డి గారు సినిమా వేరే. మా ఇద్దరు పాట ఒకటి ఉంది, ఈ స్వామి ఒక సాంగ్ ఒకటి ఉంది. ఆయన ఒక ఇదిగా ఒక ఫ్రీడమ్ ఫైటర్ లాగా ఆ కేవ్లో ఉంటారు. నేను వైఫ్ వెళ్ళి అక్కడ ఆయనతో చాలా పెద్ద చాలా పెద్ద, నాకు సడన్ గుర్తురట్లా. అది కూడా మంచి సినిమా. అఫ్ కోర్స్ 12కి అప్పుడమే మాది సక్సెస్. ఇంకా అంటే ఆయన పక్కన చేయలేదు కానీ మేము ఇద్దరు కలిసి అట్లా మండే గుండలు ఇవన్నీ పెద్ద హిట్ సాంగ్. మండే గుడ్డలు రామానాయుడు గారు. బట్ యు ఆర్ నాట్ యాజ్ సక్సెస్ఫుల్ యాజ్ విత్ సోమన్ బాబు గారు. లేదు, అంత సక్సెస్ రాలే. అంటే వాస్ దేర్, అంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ అంటే ఆ సినిమాలో ఒక ఇది రాలేదు. కానీ వేరే ఇంకో సినిమా కూడా ఉంది, అది కూడా బాగానే ఆడింది. ఒక 2-3 సినిమాలు బాగానే ఆడింది.
అంటే అంత సోన్ బాబు గారితో పెద్ద హిట్ లాగా నాగేశ్వరరావు గారితో అనంత సూపర్ డూపర్ హిట్లు లేదు. అదే దట్స్ వాట్ ఐమ్ సెయింగ్. ఎక్కడో హిట్ దేర్ ఆర్ 1 or 2 అంటే మనం రికలెక్ట్ చేసుకుంటే దొరుకుతాయి అనుకోండి. బట్ మీ సెలబ్రేషన్ అంతా వీళ్ళతోనే యా ఎక్కువ. కృష్ణ గారితో ఎట్లా ఉండేదండి మీ మూమెంట్? నార్మల్గా ఆయన కూడా సెట్లో ఎక్కువగా మాట్లాడే వ్యక్తి కారు కదా. ఆయన ఏముంటుంది, మేము వస్తాం మాట్లాడతాం అంతే అంతే. స్టార్ట్ కట్ యాక్షన్ అంతే అంతే. ఇంకో మాటే ఉండదు. ఎప్పుడన్నా ఏదన్నా ఉంటే అదే అలా. ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు మాట్లాడతారు ఆయన, ఏ సినిమా ఎంత కలెక్ట్ చేసి. అదే ఆయన తక్కువ హీరోయిన్స్తో తక్కువ మాట్లాడతారు. ఎస్, హీరోయిన్స్తో. అసలు వాణిశ్రీ గారు ఆయన ఎన్నో పెద్ద హిట్స్ చేశారండి. అసలు ఒక్కసారి కూడా వాళ్ళిద్దరూ సెట్లు మాట్లాడుకున్నది లేదంట. ఓ మన వాణిశ్రీ గారు ఏదో ఇంటర్వ్యూలో చెప్పారు, ఎన్ని హిట్స్ ఉన్నాయి వాళ్ళకి. అవును, మంచి కృష్ణ గారు వాణిశ్రీ గారు రైట్. ఒక్కసారి కూడా ఒకసారి అంటే ఒకసారి మాట్లాడలేదు. ఒకప్పుడు అవుతుంది అంతే అంతే. జనం అనుకుంటారు కానీ కొంతమందికి అసలు మాట్లాడుకోరు. అవును, బయట రూమర్స్ వేరేగా వెళ్తుంటే అసలు వాళ్ళు మాట్లాడుకోరు వాళ్ళు. అవును, ఎగ్జాక్ట్లీ. చాలా ఉండాలి బయట ఏమన్నా మాట్లాడతాను. అదేలేండి. తర్వాత ఇన్ జనరల్గా ఇప్పుడు మీరు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత అట్ అన్ ఎర్లీ ఏజ్ మీకు మ్యారేజ్ అయిపోయినట్టుంది ఏమండి? పెళ్ళి వయసులో, పెళ్ళి చేసుకునే వయసులో పెళ్ళయింది. మీరు నార్మల్గా అంటే యూ నెవర్ హ్యాడ్ ఎనీ ఎఫైర్ విత్ ఎనీబడి? అది ఐ డోంట్ థింక్ యూ షుడ్ ఆస్క్ మీ. ఐఎమ్ a senior citizen now. You can't ask me. Please. Take back the question. Still you are a darling to millions of audience. Millions. ఆడియన్స్ తెలీదు. నాగేంద్ర నాకు 40 ఏళ్ళ నుంచి తెలుసు, అందుకని ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు. మీరు ఏమనుకోకండి, ఇదేంటి ఒక యాంకర్ వచ్చి అడిగేస్తున్నారు ఇలా అని. చిన్నపిల్లలు అయితే నేను డెఫినెట్గా చీవాట్లు పెట్టేదని. ఆయన నాకంటే వయసులో చాలా పెద్ద కూడా. నేను రికార్డ్ అయిపోయింది, ఇది ఉంచాలి, ఎడిట్ చేయరు. నేను మీకన్నా పెద్ద కాదండి బాబు, చచ్చిపోతాను నేను. ఊరికే అలా వాళ్ళకి డన్. నేను ఎందుకన్నాను ఈ మాట అడిగాను తెలుసా? నేను ఐ వాంటెడ్ టు డ్రైవ్ టు అనదర్ క్వశ్చన్. ఆ రోజుల్లో మీరు కమల్ హాసన్ గారు మ్యారేజ్ చేసుకుంటారు ఎక్కడ అనుకునేవారు, మీరిద్దరు స్టేజెస్ మీద సాంగ్స్ పాడేవాళ్ళం. దానివల్ల మీరే నాకు చాలా అవసరమా అంటే జస్ట్ టు రికలెక్ట్ దోస్. నేను ఐ డోంట్ వాంట్ టు రికలెక్ట్. ఐ వుడ్ మీ ఇద్దరు స్టేజ్ మీద పాడేవారా? పాడేవాడు. అది అడగండి సార్, మేము పాడేవాళ్ళం, ఇద్దరం పాడేవాళ్ళం. బట్ ఆయన బేసిక్లీ ఈజ్ అ గుడ్ సింగర్. ఓకే, మీరు బాగా పాడతారు కదా. నేను బట్ ఎందుకు పాట వచ్చేది ఆయన పక్కన నుంచి పాడేటప్పుడు. అంతేనా? ఆయన మన ఎవరు, మన సురేష్ వెంపటి, ఇది మన సత్యం గారు, మాధవపెట్టి సత్యం గారు మ్యూజిక్, మాధవపెట్టి సురేష్. ఎగ్జాక్ట్లీ. సురేష్ ఐ థింక్ యూస్ టు ప్లే కీబోర్డో ఏదో అనుకుంటా. యూస్ టు సింగ్ లాట్ ఆఫ్ సింగ్స్. అంటే మేము బాలచంద్ర గారి సినిమాలు కంటిన్యూస్గా చేయడం వల్ల ఆ రోజుల్లో ఏమనిపించేదంటే పెద్ద పెద్ద ఏజ్లో పెద్దగా ఉన్న హీరోస్ ఉండేవాళ్ళు. సో కమల్ హాసన్ గారు చిన్నగా క్యూట్గా ఒక చిన్న హ్యాండ్సమ్ ఒక యంగ్ టీనేజర్ వచ్చి జనానికి అబ్బా ఎవరి అబ్బాయి ఇంత బాగా యాక్ట్ చేస్తున్నాడే, ఇంత బాగా డాన్స్ చేస్తున్నాడు, ఈజ్ వాజ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్. ఎగ్జాక్ట్లీ. అలాంటి టైంలో నేను హీరోయిన్గా రావడం, నేను కూడా ఎవరమ్మా ఈ అమ్మాయి ఇంత క్యూట్గా పెద్ద పెద్ద కళ్ళు వేసుకుని అన్న పెరియ కన్ను అంటారు నన్ను చూసినప్పుడు, కళ్ళు కోసం. సో మేము అందరమే ఎక్కువ చేసేవాళ్ళం సినిమాలు. బాలచంద్ర గారి సినిమాలు అంతా మేమిద్దరమే ఉన్నాం. సో మేమిద్దరం బయట కనిపించినా, మేమిద్దరం పాడి స్టేజ్ మీద అయినా ఇద్దరు నించుంటే అందరికి అలా అనిపించేది. ఇది సహజ నటి నాకు ఎలాగ ఇచ్చారో జర్నలిస్టులు, ఆ రోజులో అందరూ వీళ్ళిద్దరు జంటగా ఉంటే బాగుంటుంది, ముద్దు పేరు నల్లారుకున్నాం అట్లా అనుకునేవారు. అప్పుడు తమిళ పేపర్లో కూడా 1-2 పేపర్లో రాశారంట. అబ్బా, కుముదము పేపర్లో రాశారంట. అప్పుడు మెడ్రాస్ లో వచ్చిన చాలా ఏదో ఉండకపోతే చూడరు కదా. ఎగ్జాక్ట్లీ. సోషల్ మీడియాలో అందుకే ఏం తెలుసా, అందుకే అందరు అంటారు ఏమంటే మీరు ఇంటర్వ్యూస్ ఇవ్వకండి, ఇలా ఇంటికి వస్తారు మాట్లాడతారు, ఇవన్నీ ఎడిట్ చేయకుండా పెట్టండి. అప్పుడే సోషల్ మీడియా అన్ఎడిటెడ్ పెట్టండి. అప్పుడు వీళ్ళంతా ఎప్పుడో పాతది ఎప్పుడో అయిపోయి మర్చిపోయింది, లేకపోతే ఎక్కడో నుంచి జర్నలిస్ట్ గారి పని ఉండదండి, వాళ్ళు అదే వచ్చి అడుగుతారు. మీతో హీరోయిన్స్ అంటే మా సమాధానం కూడా చెప్పారు, అసలు ఇంటర్వ్యూస్ మానేశారు. మీకు విషయం చెప్పినా, మిగతా హీరోయిన్ల దగ్గరికి వెళ్ళి మీరు ఇంటర్వ్యూ ఇచ్చేయండి అడిగే అంత పెద్ద హీరోయిన్స్ ఎవరు లేరు.
టు బి వెరీ ఆనెస్ట్ ఒకవేళ ఉన్నా వాళ్ళు ఎవరు రికార్డ్ అక్కర్లేదు. జయసుధ ఈజ్ ఆల్వేస్ ఏ స్పెషల్ ఎలిమెంట్ ఇన్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ. ఎందుకంటే ఉన్నది ఉన్నది మాట అందుకే నేను మొట్టమొదటి బోర్ కొట్టదు మొట్టమొదటి ఇంట్రడక్షన్ లోనే బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ అని చెప్పా ఫస్ట్ నా ఇంట్రడక్షన్ లోనే. ఎందుకంటే వెరీ ఇంప్రెస్డ్, వెరీ వెరీ ఇంప్రెస్డ్. అది లేకపోతే మీరు ఇప్పుడు జయసుధ గారు 50 ఏళ్ళు కంప్లీట్ చేసే హీరోయిన్ ని సినిమా ఇండస్ట్రీ మళ్ళీ చూస్తుందండి? Will this industry in any given language will witness another heroine who can complete 50 years of marathon career? I am honored. Thank you. అందుకని బట్ స్టిల్ అయినా వేరే ఇలా తిరకాసు క్వశ్చన్ అంతా అడిగితే సమాధానం చెప్పండి. ఇందులో తిరకాసు ఏం లేదు. మీరు కమల్ హాసన్ తో పాటలు పాడడం నిజం, పాటలు పాడడం నిజం, యాక్ట్ చేయడం నిజం. ఆ రోజుల్లో మీ గురించి మీ ఇద్దరు మ్యారేజ్ చేసుకుంటే బాగుంటుందని అనుకున్న వాళ్ళు మీడియా కూడా ఉన్నది నిజం. మీరు కూడా అనుకున్నారు? నేను అప్పటికి రాలేదు, అప్పటికి రాలేదు నేను. అది ఇంకా టూ ఇయర్లీ. ఎవరికి వాళ్ళు పని వాళ్ళ వేరే వేరే స్టేట్స్ లో ఉండి మేము అందరూ ఇప్పుడు విజయ నిర్మల్ గారును కృష్ణ గారు మ్యారేజ్ చేసుకోవాలని మొట్టమొదటి చెప్పింది రాజ్బాబు గారు అంట. మీ ఇద్దరు మ్యారేజ్ చేసుకుంటే చాలా బాగుంటుందని అంటే విజయ నిర్మల్ గారు చివట్లు కూడా పెట్టారంట రాజ్బాబుని. బట్ దట్ ఈస్ ది థింగ్, సేమ్ థింగ్ హ్యాపెండ్ ఇన్ ది సేమ్ టెంపుల్. దేనిలోనైతే వాళ్ళు షూట్ చేశారో, ఏ రోజైతే రాజ్బాబు గారు అన్నారో అదే టెంపుల్లో మ్యారేజ్ అయిందంట కృష్ణ గారికి విజయ్. దేర్ ఆర్ సర్టన్ ప్రెసిడెంట్స్ ఉన్నాయి అక్కడ అని నేను అడగడానికి కూడా కారణం. తర్వాత రోజుల్లో మీరు ఈ లైఫ్ని హ్యాండిల్ చేసే ఈ ప్రాసెస్లో వాట్ ఈస్ ది టఫెస్ట్ థింగ్ దట్ యూ ఫేస్డ్ అండి? I don't face any toughest thing, and everything God is there. But I think I don't want to talk too much about my personal thing because I want to respect my family, and I don't want నా కుటుంబం. నేను మొన్న అనుకుంటా ఉన్నాను అసలు మా వారి గురించి కానీ, మా నాన్నగారి గురించి కానీ, లేదా మా అమ్మగారి గురించి కానీ ఏదో మంచి మాటలు 4 మాట్లాడి ఏదన్నా అంతే తప్ప ఎక్కువ మాట్లాడి వాళ్ళని గురించి మాట్లాడి ఆ సోషల్ మీడియాలో ఉండే కొంత సెటానిక్ పీపుల్ కమెంట్స్ చేసి వై డూ మై పేరెంట్స్ ఆర్ వెరీ గుడ్, సో ఐ డోంట్ నీడ్ టు టాక్. సో ఇట్స్ సంథింగ్, ఇట్స్ మై పర్సనల్, సో ఐ డోంట్ హ్యావ్ టు ఆన్సర్ మై పర్సనల్ లైఫ్ క్వశ్చన్స్. ఐ వాంట్ టు రెస్పెక్ట్ దెమ్ అండ్ దే ఆర్ వెరీ స్పెషల్. ఇన్ జనరల్గా మీరు ఒక లాంగెస్ట్ ప్రొఫెషనల్ లైఫ్ అలాంగ్ విత్ దట్ సక్సెస్ఫుల్ పర్సనల్ లైఫ్ ప్రాపర్లీ నేను చాలాసార్లు రాసే కూడా యూఆర్ వన్ ఆఫ్ ది రేరెస్ట్ యాక్ట్రెసెస్ హూ కెన్ రియల్లీ స్ట్రైక్ దట్ బ్యాలెన్స్ బిట్వీన్ ద ప్రొఫెషనల్ లైఫ్ అండ్ ది పర్సనల్ లైఫ్. మధ్యలో ఒక 6 రోజులు మీరు గ్యాప్ ఇవ్వడం ఎవ్రీ షెడ్యూల్కి. సో దిస్ కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్ని మీరు హ్యాండిల్ చేయడానికి చేసేటప్పుడు 100% దేర్ మస్ట్ హ్యావ్ బిన్ సమ్ ఎక్స్పెరిమెంట్స్ ఆర్ టు టేక్ కేర్ ఆఫ్ వైఫ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ద థింగ్ ఇస్ బ్యాలెన్స్ చేయడం అన్నది బికాజ్ ఐ వాజ్ సో బిజీ. నేను ఎక్కువ సినిమాలు ఈ పాటికి లేకపోతే నేను అంత ప్రొఫెషనల్గా ఉండి అన్ని సినిమాలు యాక్ట్ చేయాలి అనుకుంటే నేను ఇప్పుడు మీరు 350 ఏదో దాటింది అన్నారు. నాకు ఇప్పుడు నాకు సరిగ్గా తెలియదు కానీ ఐ వుడ్ హ్యావ్ డన్ మోర్ దెన్ దట్ 2 times, maybe 600 movies I would have done. మలయాళం నేను యాక్ట్ చేయను అనేసాను ఎందుకంటే నా నైట్ షూటింగ్స్, లేట్ నైట్ షూటింగ్స్ ఎక్కువ ఉండేది. కన్నడ ట్రావెల్ చేయడం, నా ఫ్యామిలీని వదిలేసి ట్రావెల్ చేయడం, సో దట్స్ వై ఐ డిడ్ంట్ ఎక్కువ సినిమాలు చేయలేదు నేను. ఓన్లీ మీరు తెలుగుకే ఎందుకంటే నన్ను ఇక్కడ బాగా చూసుకున్నారు, నన్ను బాగా ట్రీట్ చేశారు, మంచి సినిమాలు వచ్చాయి, మంచి సినిమాలు. అది కాకుండా నేను ఎలా ఉంటాను అన్నది ఇక్కడ ప్రొడ్యూసర్స్ కానీ వాళ్ళకి తెలుసు. సో అందుకని దే టుక్ కేర్ ఆఫ్ మీ, బాగా చూసుకున్నారండి వాళ్ళు. నన్ను నా ఇండస్ట్రీ, నా తెలుగు ఇండస్ట్రీ నన్ను బాగా చూసుకుంది. ఇవాళ నేను హెల్తీగా ఇన్ సెన్స్ లైక్ పాజిటివ్గా కూడా ఉన్నానంటే దానికి కారణం మా తెలుగు ఇండస్ట్రీ, మై ప్రొడ్యూసర్స్ మీ కో-స్టార్స్ గాని, కో-స్టార్స్ ఉంటారు, టెక్నీషియన్స్, ప్రొడ్యూసర్స్ లేదే కో-స్టార్స్ వీళ్ళంతా కలిసి ఉంటారు కదా. సో రామానాయుడు గారు ఆయన లైక్ అ పిల్లర్ ఉండేవారు. ఆయన సపోర్టెడ్ మీ సో మచ్. మీరు ఒకసారి సెకండ్ టైం ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఎప్పుడో ఎల్డమ్స్ రోడ్లో నేను వచ్చి ఇంటర్వ్యూ చేశాను మిమ్మల్ని. చేస్తే మీరు అన్నారు ఈ డెలివరీ అయిన తర్వాత మరి ఇంక నేను సినిమాలు యాక్ట్ చేయను
అని చెప్పారు. అంటే నేను అదే స్టేట్మెంట్ రాస్తే క్రాంతి కుమార్ గారు నాతో అన్నాడు ఆ మ్యాగజైన్ చదివి, జయసూద్ సినిమాలు చేయకపోతే ఇంకెందుకే మన సినిమాలు చేయడం అన్నాడు. చూసి నేను అదే టైంకి నేను అనుకోకుండా ఏవిఎంకి వెళ్తే నీ ఇంటర్వ్యూ చదువుతున్నాను నేను, మా జయసూద్ ఏంటి అలర్ట్ డెసిషన్ తీసుకుంది, ఏమనండి ఆవిడ చెప్పింది నేను రాశాను. ఇప్పుడు 3 సార్లు సినిమా ఇండస్ట్రీ మానేస్తానని అంటే ఆయన అన్నమాట ఇమీడియట్ రియాక్షన్ క్రాంతి గారిది, జయసూద్ సినిమాలు మానేస్తే మనం ఏం సినిమాలు తీస్తామయ్యా మరి అన్నాడు. అంటే దట్ ఈస్ ది అమౌంట్ ఆఫ్ రెస్పెక్ట్ అండ్ లవ్, అడ్మిరేషన్, ఒక సర్టిఫికేషన్. క్రాంతి గారు లాంటి డైరెక్టర్ ఆ మాట అన్నాడంటే, ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ తర్వాత ఆయన డైరెక్టర్ కూడా అయ్యారు కదా, మంచి సినిమాలు తీసిన క్వాలిటేటివ్. ఆయన డైరెక్ట్ చేస్తారా క్రాంతి కుమార్ గారా? కోడి రామకృష్ణ గారు, చిరంజీవి గారు. నేను ఎస్ దాంట్లో ఐ మీన్ ఐ ప్లేడ్ ఇస్ ఓల్డ్ చిరంజీవి గారు వైఫ్ గా, తర్వాత మదర్ గా, ఫ్లాష్ బ్యాక్ లో తర్వాత మదర్ గా వస్తుంది ఎగ్జాక్ట్లీ అని అన్నారు అనమాట అప్పుడు క్రాంతి గారు. ఆ టైం తర్వాత మీరు మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ యూ రెజ్యూమ్డ్ షూటింగ్. నేను ప్రతిసారి మానేస్తాను అనేదాన్ని, ఇప్పటికే చాలా సార్లు మానేస్తాను అన్నాను. మీవన్నీ అప్పుడు చాలా ఫన్నీగా ఉండేవి స్టేట్మెంట్స్ కూడా. నేను ఒక క్రికెట్ టీమ్ ని కనాలనుకుంటున్నాను, క్రికెట్ ఇష్టం. అప్పుడు పిల్లలు కనడం పెద్ద ఈజీ అనుకున్నాను. ఒక బిడ్డ కనగానే తెలిసిపోయింది అమ్మా అసలు ఏమిటి ప్రెగ్నెన్సీ అంటే ఏంటి, బిడ్డను కనడం అంటే ఏంటి, 11 మంది క్రికెట్ తెలిసేది కాదు. అలా అనుకునేది. ఓకే, ఫన్నీగా ఉండేది కొన్ని. అంటే యూ హ్యావ్ బీన్ వెరీ అదేదో ఆర్టికులేటివ్గా అరమరికలతో మాట్లాడాలి గట్ట మీకు ఎప్పుడు తెలియదండి. నేను అనుకుంటాను దట్ మస్ట్ బి ది స్ట్రాంగెస్ట్, వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ ఫ్యాక్టర్స్ దట్ కెప్ట్ యూ లైక్ దిస్ ఎగ్నెసివ్ రేజ్. అవును అని అనుకుంటాను. ఎందుకంటే నవ్వుతూ ఎన్ని కష్టాలు, అదే అందరూ అంటారు ఇన్ని కష్టాలు పెట్టుకుని ఎలా నవ్వేవని. ఈవెన్ మై లేట్ హస్బెండ్ యూస్ టు ఆస్క్ మీ, నీకు భయమే అనిపించలేదా, ఎవరు నితిన్ గారు, నీకు భయమే అనిపించడం లేదా అని అనేవారు. నాకు భయమే ఉంది, చూద్దాం ఏం జరిగిపోతుందో చూద్దాం అని. మీరు ఆ విషయంలో మాత్రం యూఆర్ రియల్లీ బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ అండి. ఎందుకంటే మీరు చాలా ఎత్తుపల్లాలు చూశారు, సినిమాలు తీశారు, పోగొట్టుకున్నారు, అండ్ మళ్ళీ నిలబడ్డారు, మళ్ళీ యాక్ట్రెస్గా వచ్చారు. ఒక జెంట్ హ్యాండిల్ చేయాల్సిన మూమెంట్స్ మీరు హ్యాండిల్ చేశారు లైఫ్లో. అది ఒక విమెన్, ఇది యాక్చువల్గా దిస్